నన్ను వైవేస్ చౌదరి గారు ఎప్పుడు ఏమంటారంటే భయ్యా నువ్వు పోపు అవుతావా అంటారు. లేదు సార్ నేను తోపు అవుతాను. ఖచ్చితంగా తోపు అవే పోతా. ఈ రోజు వచ్చిన గెస్ట్ గురించి ఎంత ర్యాగింగ్ చేస్తాడంటే మీరు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపించింది. ఒక గెస్ట్ లా బిహేవ్ చేస్తాడు. వద్దు వద్దు చాలు. జో ఎలా ఉన్నావు? హ్యావ్ నోయల్ గారు విత్ us. వాళ్ళ పక్కన మనకి అరే ఓవర్ షాడో అయిపోతానేమో అనే భయం లేకుండా అలా నాకు కీరవాణి సార్ కూడా వాళ్ళ జీవితంలో చాలా స్పేస్ ఇచ్చారు. నాతో ఇండస్ట్రీలో చాలా మంది ఎందుకు బాగుంటారంటే ఆయన వల్లే. దురంధర్ సినిమా వచ్చింది కదా, చాలా బ్యూటిఫుల్ డైలాగ్ ఏం తెలుసా, సమయం ఒక గొప్పతనం ఏంటంటే అది మారుతూ ఉంటది. అది నేను పర్సనల్ లైఫ్ నేర్చుకున్నా. సో అందుకని నేను ఎవరి దగ్గర చేయి చాచను. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను ఎవరి దగ్గర చేయి చాపను అంటున్నా. రోజు నాకు దండం పెడతాను అంటే అది ఆపర్చునిటీ ఎందుకు అవుతుంది. సాగేనా ఈ పైన మాగేనా ఈ రాత్రి ఇట్టే గడిచేనా. నాకు సంగీతం రాకుండానే నేను చేసే కొద్ది గొప్ప పనులకి దేవుడు నన్ను ఇంత దీవిస్తే నీకు అంత మ్యూజిక్ తెలుసు నువ్వు ఎందుకు చేయట్లేదు నేను చాలా మందిని తిడతాను. డౌన్స్ చూసావు, స్పెషల్లీ ఫ్రెండ్షిప్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, ఎవ్రీథింగ్. ఎందుకులే కరోనా వచ్చి చచ్చిపోయింది ఆ టాపిక్ అందరూ. ఇట్స్ ఓకే, జస్ట్ వన్ లైన్. రిలేషన్షిప్ చెడిపోతుంది అంటే డబ్బు లేక కాదు, ప్రేమ లేక కాదు, రెస్పెక్ట్ లేక. సో మనకు పడిన తర్వాత ఏమర్థమవుతుంది తెలుసా, దేవుడు మంచోడు అని. మళ్ళీ అగైన్ పైకి లేసిన మూమెంట్ అంటే ఏంటి? మనం అందుకని పాస్ట్ ఎక్కువ వేసుకొని తిరగద్దు. పాస్ట్ వెళ్ళిపోయిందంటే ఫ్లష్ చేసేయాలి. ప్రతి ఇంటర్వ్యూలో మళ్ళీ అడగద్దు. అమ్మ బాబాయ్ మరి ఈ కీరవాణి సార్ వాళ్ళ వింగ్ లోకి అసలు ఎట్లా వెళ్ళావు నోయల్? రాజమౌళి గారికి కీరవాణి గారికి ఒక ఆపర్చునిటీ. నోయల్ గారు పని చేసేంతగా చీకటిలో బాగుంది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. యాక్చువల్గా నా పాడ్కాస్ట్కి, మన అన్స్క్రిప్టెడ్ విత్ జోకి వచ్చే గెస్ట్లు అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వచ్చిన గెస్ట్ గురించి ఐ వుడ్ లైక్ టు యూజ్ దిస్ వర్డ్ అనమాట, టార్చర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి, 2 decades నుంచి ఫ్రెండ్స్ మేము. ఎంత ర్యాగింగ్ చేస్తాడంటే బాబా, ఐ హోప్ ఇవాళ కొంచెం పద్ధతిగా ఒక గెస్ట్లా బిహేవ్ చేస్తాడు, ఒక ఫ్రెండ్లా కాకుండా అని అనుకుంటున్నాను. ఒక ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసి చాలు చాలు ముద్ర ఇవన్నీ చోట్లలో చెప్తా. కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వని. వద్దు ప్లీజ్. జో ఎలా ఉన్నావు? వెరీ హ్యాపీ టు సీ యూ జో. నోయల్ గారు విత్ us. ఓ యూ జో. సో మనం తెలుగులో మాట్లాడాలి అంతే. తెలుగులో మాట్లాడాలి. అవును, మీ కమెంట్స్ చూసా నేను. చూసావా? చూసా. అంటే ఏమవుతుందంటే మీరు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపించింది. అది నాకు డౌట్ వస్తుంది, ఇవాళ హోస్ట్ నేనా ప్రాబ్లం? ఆల్రెడీ నేను అనుకునే అన్ని కూడా మర్చిపోయాను. నేను ఏం మాట్లాడాలి కూడా నాకు తెలియదు. కొంచెం గుర్తు చేస్తుండవా ప్లీజ్? నేనే అడగాల చెప్పేసి, లేదంటే నోయల్ ఇప్పుడు అసలు నేనే చెప్పుకుంటాను. రమేష్ కూర్చొని చూడు. 2006 నుంచి వీఆర్ ఫ్రెండ్స్ నోయల్. అవును 2006. అప్పుడు చెప్పారు సునామీ వస్తుంది, నువ్వు వస్తుంది అని అనుకోలేను. 2000 మాట్లాడాలా వద్దా? మాట్లాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సరే నువ్వు నీ చీర కన్నా రెస్పెక్ట్ ఇస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చీరలో. వెరీ నైస్. నువ్వు లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే హ్యాపీ జో పాడ్కాస్ట్లో. 2006 నుంచి చూస్తున్నాను నేను నోయల్ని. అండ్ యువర్ కెరియర్ చాలా 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 లాంగ్ జర్నీ. నువ్వు ఒక యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టావు. కానీ అంటే జనరల్లీ అంటారు కేక్ వాక్ కాదు అని. బట్ నేనైతే అసలు నోయల్ విషయంలో ఐ పర్సనలీ ఫీల్ యూ స్ట్రగుల్డ్ ఎ లాట్ అండ్ యూ ఆర్ సక్సెస్ఫుల్. బై గాడ్స్ గ్రేస్. ఇప్పుడు ఏంటంటే 2 decades కదా జో. సో నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు జో. నాకు అన్నీ ఫార్చునేట్లీ బై మై మామ్ అండ్ డాడ్స్ గుడ్నెస్ అండ్ దేర్ ప్రేయర్స్ రిలేషన్స్ అన్నీ ఆన్ ద వే వచ్చినవే. నాకు ఎవ్వరూ తెలీదు. సో ఇల్లేమో దూరం అని ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అలా ఈ గమ్యం ఏంటో నాకు తెలియదు. బట్ ఆన్ ద వే ఐ మెట్ కైండ్ పీపుల్. కీరవాణి సార్ కానీ, వల్లి మ్యామ్ కానీ. సో అలా ఇంత దూరం రాగలిగా. నేను రాంగ్ హ్యాండ్స్లో వెళ్ళింటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. స్టాప్ అయిపోయింది కెరియర్. సో ఇన్ని రోజులు ఇంకా ఇలా సర్వైవ్ అవుతున్నానంటే ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ అండ్ ద పీపుల్ దట్ ఆయన నా జీవితంలో ఉంచిన మనుషులు, మంచి మనుషులే. దానివల్ల ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసావు కదా. అవును ఫస్ట్ అవును. ఐ వాంట్ టు, అంటే తెలియకుండా నేనే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాను. నో తెలుగు అసలు ఎలా మొదలు పెట్టావు ఒక్కసారి చెప్పు. నాకు గుర్తులేదు. సో ఆర్జింగ్ ఎలా అయింది అంటే
దానికంటే ముందు నేను ఒక సినిమా చేశాను, సంభవమి యుగైకి అని. గమ్యం క్రిష్ గారు వాళ్ళ నాన్నగారు సాయిబాబా గారు ఆ సినిమా ప్రొడ్యూసర్. అక్కడ సెట్స్ మీద ర్యాప్ పాడేవాడిని జోన్ నేను. సో క్రిష్ సార్ ఎప్పుడు విని నన్ను పిలిచి ర్యాప్ పాడించుకున్నారు. ఒక రోజు ఆయన కీరవాణి గారితో ఉన్నప్పుడు ఇట్లా ఒక సినిమా ఉంది, అందులో ర్యాప్ పాడేవాళ్ళు కావాలి. అప్పుడు తెలుగులో ఎవరు లేరు, జెస్సీ గిఫ్ట్, బ్లేజ్ వీళ్ళందరూ చెన్నై వాళ్ళు. అవును. సో లేదు ఒక అబ్బాయి ఉన్నాడు వాడు పాడతాడంటే, అవునా ఒకసారి పిలవండి అంటే నాకు కాల్ వచ్చింది. దట్ వాజ్ సండే, ఐ స్టిల్ రిమెంబర్. నేను చర్చ్కి వెళ్ళాలి అండ్ ఐ వాజ్ లైక్ అరే ఆపర్చునిటీ వచ్చింది, గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ ఏమో అని చెప్పి ఇంకా పరిగెత్తుకొని వెళ్ళాను. నేను అంట్రైండ్, అసలు నాకు ఏం రాదు, మ్యూజిక్ రాదు, ఏం రాదు. ఆయన కొట్టాడని చెప్పుకుందాం, అట్లీస్ట్ వెళ్ళి టైం వేస్ట్ అయినా సరే అని చెప్పి వెళ్ళా. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్డ్ అవుట్. నా ఫ్రెండ్ నాని కూడా ఉండే అప్పుడు. ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అయ్యి దాని తర్వాత ముత్తు గారు ఫోన్ చేశారు నాకు, ఇలా సో ఎఫ్ఎం వస్తుంది, ఎస్ఎఫ్ఎం అది ముందు, రెడ్ ఎఫ్ఎం కన్నా ముందు, ఒకసారి వస్తారా మాకు జింగిల్ కంపోజ్ చేయండి అని చెప్పారు. నేను నాని ఇద్దరం వెళ్ళాము. మా ఇద్దరిని చూసిన తర్వాత జింగిల్ కాదు కానీ మీ ఇద్దరు ఆర్జీస్ అవుతారంటే ఏం చేయాలి సార్ అంటే, ఏం లేదు మేము ట్రైన్ చేస్తాము, ఇక్కడ మైక్ ముందు మాట్లాడాలంటే ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు కదా, మాకు పిచ్చలైట్లే అని చెప్పి ఇట్ వాస్ ఫన్. అండ్ నాని నీకు తెలుసు, ఈజ్ అ వెరీ వెరీ ఫన్ గై. సో అలా వర్కౌట్ అయింది. కానీ మై డ్రీమ్ వాజ్ నెవర్ టు బికమ్ అన్ ఆర్జే. నేను ఆర్జే అవ్వడానికి అయితే ఇండస్ట్రీకి రాలే. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. నా ఫస్ట్ సినిమా సంభవం యుగకి ఐ వాజ్ అన్ యాక్టర్ ఓన్లీ అందులో. సో ఇది హిట్ అవ్వడం, దాని తర్వాత నేను ఆర్జేయింగ్ చేస్తున్న టైంలోనే మంత్ర మహామహ సాంగ్ రావడం, అది హిట్ అవ్వడం, ఆపర్చునిటీస్ పెరిగిన తర్వాత రేడియో వాళ్ళు కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. నీకు తెలిసిందే, ఇది చేయకూడదు, టైమింగ్స్ ఇవి. మేము ముందు ఓన్లీ మేమిద్దరమే రౌడీస్. మా ఇద్దరికే చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండేవి. లైక్ మా షో 9 o'clock అయితే మేము 8:30కి వచ్చి 10 o'clock 10:15 వెళ్ళిపోయేవాళ్ళు. అందరు పొద్దున్న 8 గంటలకు వచ్చి రాత్రి 10 గంటలకు ఉండేవాళ్ళు. మా మీద ఇక్కడ వరకు కోపం ఉండేది. మేమిద్దరము రేటింగ్ వేస్తే మా ఇద్దరు షో మంచిగా వెళ్తుంది టీఆర్పీస్ వైపు. మమ్మల్ని అనేవాళ్ళు లేదు. మేనేజ్మెంట్ మారిన తర్వాత లేదు మీ టైమింగ్స్ ఇవి అంటే అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాం మేము. అర్థమైందా? దాని మీద ఎందుకు మక్కువ లేదంటే వీ డెంట్ కమ్ టు బికమ్ అన్ ఆర్జే. నాని బికమ్ డైరెక్టర్. అవును. సో ఆయనకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం. సో ఆన్ ద వే వచ్చి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆర్జేయింగ్ వల్ల నాకు చాలా మంది పరిచయం అయ్యారు. నాగేశ్వర అంకుల్ అని, నాకు ఇంకా వాళ్ళ పేర్లు గుర్తున్నాయి. దే వర్ సో స్వీట్, ఎంత మంచి వాళ్ళు. దే యూస్ టు రెగ్యులర్లీ కాల్ అండ్ టాక్ టు అస్. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద జర్నీ ఐ హ్యాడ్. కానీ it was not my destination. My destination is something different. ఇంకా I'm still on the way. It's been 2 decades, but I'm still on the way. అప్పుడు నేను కూడా ఆర్జేయింగ్ కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడు మీ షోకున్న క్రేజ్, నేను అప్పుడప్పుడే జాయిన్ అవుతున్న డేస్ అనమాట. మీ షోకున్న క్రేజ్ అసలు మర్చిపోలేను నేను. 9 అవుతుంది అంటే నాని నోయల్ వస్తున్నారు అంటే ఇంకా అసలు లైవ్ ఆ 1 hour మ్యాజిక్ మామూలుగా ఉండేవి కాదు కదా. అండ్ దాని రీజన్ ఏంటి తెలుసా? నీ షో ట్యాగ్ లైన్ చెప్పేంటి? కిట్టి పార్టీ కాదు. నీ షో ట్యాగ్ లైన్, ఇక్కడ ఈ షో ట్యాగ్ లైన్ ఏంటి? అన్స్క్రిప్టెడ్, అన్ఫిల్టర్డ్, అన్స్క్రిప్టెడ్. అది కంప్లీట్లీ అన్స్క్రిప్టెడ్. వి వర్ అవర్ సెల్వ్స్. మేము నటించాల్సిన అవసరం లేకుండే. వీ డెంట్ హ్యావ్ ఎ ఫార్మాట్. ముత్తు గారు వెరీ వెరీ స్వీట్. మాకు ఇలానే చేయండి అని ఏం చెప్పలేదు. ఒకరోజు అయితే మేము మైక్ ఆఫ్ చేయకుండా ఏదేదో మాట్లాడుతున్నాం, జోకులు ఆయన మీదే జోకులు వేస్తున్నాం. ఆయన ఫోన్ చేసి కనీసం మైక్ ఆఫ్ చేయండి అని నన్నే తిడుతున్నారు అని చెప్పి. సో హీ వాజ్ అ స్వీట్ హార్ట్. సో అక్కడ వీ కుడ్ గ్రో. ది ఎన్విరాన్మెంట్ గేవ్ అస్ సో మచ్ ఫ్రీడమ్ దట్ వీ కుడ్ ఇవాల్వ్. సో ఎక్కడైతే చాలా రెస్ట్రిక్ట్ చేస్తారో, ఎంత పెద్దగా పెరిగే చెట్టు అయినా చిన్న పాట్లో పెడితే పెరగదు, తెలుసు కదా. దాని వేర్లు ఎంత స్ప్రెడ్ అవుతుందో అంతే పెరుగుతాయి. పాపమైన చాలా మంచి బాస్ టు వర్క్ విత్ అనిపించింది నాకు. ఆయన చూస్తే సార్ ఐ రియలీ లవ్ యూ బికాజ్ యూ నెవర్ రెస్ట్రిక్టెడ్ మీ. ఆయన ఇలా భూమిలో పెట్టేసి ఎంత స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవునా. అందుకనే ఆ షోకి అంత అది అంటే దెర్ వాజ్ నో ఇలా చేయాలి అనే అది భయం లేకుండే. సో ఎంతకాలం చేశారు? 9 months. అంతే. బేబీ పుడుతుంది కదా 9 months తర్వాత మేము బయటపడ్డాం. సో మీరు బయటపడి వెళ్ళిపోయారు, ఎటెటో వెళ్ళిపోయారు. కానీ అక్కడ వచ్చినాకే నీకు నాని ఫ్రెండ్, ముందు నుంచి ఫ్రెండ్ కాదా? నాని మా తమ్ముడు, వాడికి డ్రమ్స్ నేర్చుకోవడం ఇష్టం. సో సంతోష్ నగర్ అనే ఏరియాలో నానికి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఉండేది. వాడు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే నాని బాగా కంపోజ్ చేసేవాడు. మా అన్నయ్య ఇలా ర్యాప్ పాడతాడు అది ఇది అని అంటే, అవునా ఒకసారి కాంబినేషన్. నాని ఒక సాంగ్ ఉంటుంది మౌనరాగమా అని, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే అంత బ్యూటిఫుల్ సాంగ్. హీఈస్ అ గ్రేట్ కంపోజర్, చాలా మంచి కంపోజర్. ఐ విష్ నాని టేక్స్ మ్యూజిక్ డైరెక్షన్ వెరీ వెరీ డైరెక్షన్ లోకి వచ్చేసాడు యాక్చువల్లీ నాని. కానీ నాని ఏం చేయాలన్నా ఆయన హీ హ్యాస్ టు ఎక్సెల్ అండ్ హీ హ్యాస్ టు కమ్ యునో అవుట్ హౌ ఎవర్ హీ వాంట్స్. కానీ ఆయన చాలా మంచి రైటర్, చాలా మంచి మ్యూజిక్ కంపోజర్.
నాకు ఆ పాట ఇంకా గుర్తుంది, మౌనరాగమా. అసలు ఎంత, నేను పాడొద్దు బికాజ్ ఇట్స్ హిస్ సాంగ్, బట్ చాలా అలా మాకు పరిచయం అయ్యి అలా 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 కీరవాణి సార్ వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నేను నాని నాకు కొంచెం భయం వేస్తుంది, నాతో వస్తావా అంటే హీ కేమ్ అలాంగ్. అతిలి సత్తి అనే ఫ్రేజ్ మేము ఇద్దరం అనుకునే చేసాము, ఆ ర్యాప్ అంతా నేను రాశాను. ఓకే. సో యా, నాని ప్లేడ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ రోల్. ఎందుకంటే అంత ఇష్టం నాకు ఆయన అంటే. ఇంకా మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అది మనిషి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా జో, కష్టం వచ్చినప్పుడు వాడు మనతో ఉంటాడా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నీతో ఎంత బాగా జర్నీ చేసినా ఒకటి వచ్చి ఒక మాట చెప్పగా నన్ను నమ్మేసావంటే నీకు నిజంగా వాడి మీద నమ్మకం లేనట్టు. సో నమ్మకం లేని చోట నేను ఉండను. అంటే అది నాలో బ్యాడో గుడ్డో నాకు తెలియదు, కానీ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ యూ, ఐ చూస్ టు వాక్ అవే. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఎనీ వన్ కెన్ డూ. ఎందుకంటే అక్కడ నేను నమ్మట్లే, ఇంకా నువ్వు ఉంటేంది లేకపోతుంది. ఆ పాటలు పాడేవారు కదా ఇద్దరు. అవునా, చిన్నది ఎక్కతారా మెరిసే ఈ రోజు, ముసి నవ్వులతో కురిసే ఈ రోజు, కాలంతో పాటు కొట్టే 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 కొట్టే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బైబే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ. ఇవన్నీ నేను రాసేవాడిని, నాని కంపోజ్ చేసేవాడు. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. వెయిట్ చేసేవారు, ఈ రోజు నా బర్త్డే విష్ చేయండి, పాడండి అంటే వాళ్ళ మీద పాడేవారు. ఓ మై గాడ్, 2 decades అయిందా ఇది జరిగి? చాలా ఇష్టం నాకు అవన్నీ, ఆ కంపోజిషన్స్. ఐ విష్ ఐ కెన్ సిట్ విత్ నాని అండ్ యూనో ఆయన గిటార్ ప్లే చేస్తుంటే ఇవన్నీ ఒకరోజు వీ షుడ్ డూ అ రీల్. ఐ మిస్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. అంటే ఎందుకంటే నా జర్నీలో నాని చాలా హెల్ప్ చేశాడు. వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ డెఫినెట్లీ సీ నానీస్ ఫేస్ ఇన్ మై జర్నీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది. దిస్ ఇయర్ వాస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ తెలుసా జో. ఐ కుడ్ థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఏబుల్ టు థ్యాంక్ నాని ఆల్సో. ఫిల్డ్ విత్ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ ఇయర్ స్పెషల్లీ అంటున్నావు. అదే ఏం జరిగింది అంటే, రీసెంట్గా అయితే స్మిత గారి సాంగ్ రిలీజ్ అయింది. ఫస్ట్లీ చాలా బాగుంది ఆ పాట, అసలు ఎనర్జీ, ఆ వైబ్, ఓజీ వైబ్ అంతా ఐ లవ్డ్ ఇట్. బాగుంది, టూ గుడ్ ఎనర్జీ, గుడ్ వైబ్. థ్యాంక్ యూ జో. సో ముందు స్మిత గారి గురించి చెప్తా, తర్వాత గ్రాటిట్యూడ్ గురించి చెప్తా. కీరవాణి సార్ ఈవెంట్ అయింది మార్చ్లో. ఆమె అమేజింగ్ పర్ఫార్మర్ జో. మన తెలుగులో కొంచెం అందరూ చాలా బాగా పాడతారు, దే డూ హ్యావ్ ఎనర్జీస్, అందరూ చాలా మంచి డాన్సర్స్, కానీ ఎందుకో వీళ్ళు ఏమనుకుంటారనే భయం ఉంటుందేమో మన సింగర్స్కి, పర్ఫామ్ చేయరు. స్మిత గారు వాజ్ అ పర్ఫార్మర్. ఐ హ్యావ్ ఆల్వేస్ సీన్ హర్ యాజ్ అ పర్ఫార్మర్. మనం స్టేజ్ మీదకి వస్తే షీ కాంకర్స్ ద స్టేజ్. మన వాళ్ళు అమేజింగ్ సింగర్స్, తోపు వాళ్ళు, కానీ డాన్స్ ఆడితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎవరు ఎందుకు చేయరో నాకు తెలీదు. స్మిత గారు ఈవెంట్ అవ్వగానే నేను కిందకి దిగి, ఎందుకు మ్యామ్ మీరు చేయరు, ఎందుకు చేయరు మీరు, వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఇట్. అండ్ నేను ఇది ఇప్పుడు కాదు, ఎవ్రీ డెకేడ్ ఆమె చెప్తుంటా. ఒకరోజు ఈటీవీ ప్రోగ్రామ్ చేసి ఎందుకు చేయట్లేదు మీరు అంటే, కిలిక్కి హ్యాపెండ్. దాని తర్వాత దిద్ది. ఆమె గొప్పతనం ఏంటంటే, నేను అడుగుతాను ఎందుకు చేయాలి, ఆమె అంత ఖర్చు పెట్టి సరైన ఆయిల్ రీసెర్చ్ చేస్తానంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, మ్యామ్ మీరు నిజంగా సీరియస్ అయితే నేను అన్ని పక్కన పెట్టి పని చేస్తాను, నేను ఏమీ చేయలేదు ఈ ఇయర్ అంతా. ఐ వాజ్ ఎట్ హోమ్, ఐ చూస్ టు డూ దిస్ వెరీ వెరీ సిన్సియర్లీ. ఎందుకంటే నాకు ఆమె గురించి తెలుసు. ఇప్పుడు నువ్వు అన్నావు, ఆవిడ్ని చూస్తుంటే నువ్వు వచ్చావు, నువ్వు చూస్తుంటే ఎవరు బాగున్నారు, అంత స్పేస్ ఇచ్చారంటే ఆమె హృదయం మనకు అర్థమవుతుంది కదా. అంత స్పేస్ వాళ్ళ పక్కన మనకి అరే ఓవర్ షాడో అయిపోతానేమో అనే భయం లేకుండా ఇచ్చారంటే అది వాళ్ళ మంచితనం. అలా నాకు కీరవాణి సార్ కూడా వాళ్ళ జీవితంలో చాలా స్పేస్ ఇచ్చారు. అండ్ వాళ్ళ వల్లే చాలా జరుగుతున్నాయి నాతో. ఇండస్ట్రీలో చాలామంది ఎందుకు బాగుంటారంటే ఆయన వల్లే. ఐ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. ఎందుకంటే ఒకానొక టైంలో నేనే కొన్ని టైమ్స్లలో కొంచెం దూరం వెళ్ళిపోయా. నాకు జరిగే సిచ్యువేషన్స్ అన్నీ నచ్చక, నేను ప్రేమించే వాళ్ళ మీద ఈ షాడో కూడా పడొద్దు అన్నప్పుడు నేను కొంచెం దూరం వెళ్ళినప్పుడు రూమర్స్ ఎలా స్ప్రెడ్ అయ్యాయి అంటే, వీని కట్ చేసేసారు వాళ్ళు అని స్ప్రెడ్ అయ్యాయి. అప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా జో. సో నాకు ఆ షో వల్ల, ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ అన్నాను కదా, ఆ షో వల్ల చాలామంది నోర్లు మూసేశారు ఆయన. నేను అడగలేదు ఏ రోజు వెళ్ళి. నాకు చాలా చిరాకైన విషయం ఏంటంటే చెయ్యి చాపడం. నువ్వు ఒక మనిషి దగ్గర చెయ్యి చాపావంటే ఆ మనిషిని నమ్మనట్టు నువ్వు. ఈయన కరెక్ట్ టైంలో నాకు అవసరమైన నేనేంటో ఆయనకు తెలిసినప్పుడు, నా అవసరం ఉన్నప్పుడు ఆయన పిలుస్తారని నమ్మకం లేనప్పుడే నువ్వు చెయ్యి చాస్తావు. నేను వాళ్ళ దగ్గర ఏ రోజు చెయ్యి చాచాల, నాకు ఇవ్వండి నేను ఏ రోజు అడగల. ఎందుకంటే నేను నా దేవుడిని తక్కువ చేస్తున్నట్టు. మనం రోజు దేవుడికి దండం పెట్టి మనుషుల్ని హింసపడుతున్నామా, నాకు ఇవ్వండి అంటే దేవుని నమ్మనట్టే. ఆయన ఆ రోజు నాకు ఆఫర్ ఇవ్వడం వల్ల నేను ఈవిడ్ని కలిసా. ఈరోజు 2 సాంగ్స్లో ఉన్నాను నేను ఆమెతో పాటు. సో ఆయన ఎంత గొప్ప బ్లెస్సింగ్ అంటే నాకు, గాడ్ బ్లెస్ హిమ్. నేను రోజు ప్రేయర్ చేస్తాను ఆయన గురించి. హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై ప్రేయర్స్ అండ్ ఐ థ్యాంక్ హిమ్. మై ఇయర్ ఇస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని అందుకనే అన్నా. ఎస్పెషలీ వల్లి మ్యామ్, ద వే షీ ట్రీట్స్ ఎనీబడి, నాట్ ఓన్లీ మీ, ఇట్స్ అన్ఇమాజినబుల్.
అన్ఇమాజినబుల్. షీ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. నేను ఆమె దగ్గరే ఒక మనిషిని అయ్యా. ముందు నేను గలిబులు ఉండే, ఎవడన్నా ఈజీగా మోసం చేసి ఈజీగా ట్యాకిల్ చేసి. నాకు అస్సలు నచ్చని పని ఏంటంటే మనుషుల్ని డీల్ చేయడం. నా వైల్డ్ రికార్డ్స్లో బిజినెస్ పర్సన్ లాగా పెట్టి మనుషులతో డీల్ చేయడము, షోస్లలో నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవ్వడం వల్ల చాలామందిని కలిసి తెలిసి మనుషులు ఎలా ఉంటారో అర్థమైంది. సో నా మీద కష్టం వచ్చినప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది. మనుషులు అంటే ఇంతే కదా, మనుషులు పిచ్చా లైట్ ఈరోజు ఇలా అంటారు, రేపు మారిపోతుంది. మొన్న దురంధర్ అని సినిమా వచ్చింది కదా, చాలా బ్యూటిఫుల్ డైలాగ్ ఏం తెలుసా, సమయం ఒక గొప్పతనం ఏంటంటే అది మారుతూ ఉంటుంది అని. సో అది నేను పర్సనల్ లైఫ్లో నేర్చుకున్నా. ఈ టైం ఇలా బ్యాడ్ ఉంది, రేపు మంచి అవుతుంది. చూడు ఈరోజు నేను చాలా అంటే నేను చెడు జరిగినప్పుడు బాధపడి ఉంటే మంచికి నేను అవకాశం ఇవ్వనట్టే. సో అందుకనే నేను ఎవరి దగ్గర చేయి చాచను. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయను. నేను అందరిలో కాదు, వెళ్ళి పడిపోలేను, కాళ్ళ మీద పడిపోలేను, కాళ్ళకు అందరు దండం పెట్టేస్తుంటారు, నా వల్ల కాదు. ఎందుకంటే నేను అవన్నీ చేయలేను, ఆర్టిఫిషియల్ అయిపోతా. అవన్నీ నేను చేయడం మొదలు పెడతా. ఒకసారి ట్రై చేసా, నాకు మళ్ళీ మేడం ఎలా లుక్ ఇచ్చారంటే ఇది నువ్వు కాదు కదా అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు ఒక చూపులో. సో ఇప్పుడు ఇలా ఉండనందుకు ఏమన్నా సినిమా ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి అని అనిపిస్తుందా నువ్వు ఎప్పుడైనా? వాళ్ళు చేసి సినిమాలు చేయడం ఎందుకు అంటే, నేను సినిమా కన్నా బయట నటించాలంటే నాకు వద్దు. అవునా కదా? ఇప్పుడు నేను సార్ మీరు సినిమా కన్నా బయట ఎక్కువ నటించానంటే ఎందుకు సార్, నాకు ఆఫర్డే వద్దు. అది జర్నీలో కొంచెం రోల్ ప్లే చేస్తుందేమో. అంటే ఇప్పుడు జో యూ వాంట్ రెస్పెక్ట్ ఆర్ యూ వాంట్ ప్రిటెండెన్స్. నీకు రెస్పెక్ట్ కావాలి నిజంగా. సరే ఇప్పుడు దానివల్ల సినిమా ఆపర్చునిటీస్ నాకు తక్కువైనా అయినా కూడా నీకు ఓకే అలా అంటే జనరలీ అది ఉంటుంది కదా, ఆ రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చి ఆ ప్లీడింగ్ మోడ్లో ఎక్కువగా ఉండటం, ఇట్లాంటివి కూడా కొంచెం ఉంటాయి జర్నీలో అని అంటారు కదా. నీకు అది లేదు, నేను ఎవరి దగ్గర చేయి చాపను అంటున్నావు. సో దానివల్ల ఏమన్నా ఒక సినిమాలో అందరికంటే ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్? హీరో, మెయిన్ ఆర్టిస్ట్. అంటే నువ్వు సినిమాలో ఉండేవాళ్ళ గురించి చెప్తున్నా. సినిమా జరగాలంటే డైరెక్టర్. సో నా లైఫ్కి డైరెక్టర్ నా గాడ్ కదా. సో నేను ఆయన నమ్మనట్టే కదా. నేను ఆల్రెడీ ఒక సినిమాలో ఉన్నా, ఆ సినిమాలో నేనే హీరో. నేను ఆయనకు ఆపర్చునిటీ ఇవ్వనేమో ప్రతి చోట వెళ్ళి చేయాల్సి చేస్తుంటే. హీ హ్యాస్ ఆల్రెడీ మార్క్డ్, ఈ డైరెక్షన్ ఈయన వస్తారు, ఇక్కడ ఈయన వస్తారు, నువ్వు ఈ షోలో పాడతావు, స్మిత గారిని కలుస్తావు, నువ్వు వెళ్తావు, నేను చేయి చాసలే, నేను మీరు చేయండి అన్న. ఆవిడ నన్ను పెట్టుకున్నారు షో నందులో. ఆ నేను అడగలేను నన్ను పెట్టుకొని చేయమని, మీరు చేయండి అని అంటే ఐ డోంట్ యూ డూ ఇట్ అని. సో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ డోంట్ నో జో. అంటే ఇప్పుడు బిగ్గర్ పిక్చర్ ఈజ్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ గోయింగ్ అంటే బీయింగ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు రోజు నాకు దండం పెడతా, వీడికి ఆపర్చునిటీ ఇస్తే రోజు నాకు దండం పెడతాడు అంటే అది ఆపర్చునిటీ ఎందుకు అవుతుంది? అట్లాంటి ఆపర్చునిటీ నేను అడగనంటావు. అంటే అలాంటి చోట్ల మనం వర్క్ చేయకపోవడమే బెటర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ ఎట్ ద బెస్ట్ ప్లేసెస్. ఇప్పుడు చెప్తున్నా అసలు అడగలేదు, చేయి చాపలేదు. మరి ఈ కిరవాణి సార్ వాళ్ళ వింగ్లోకి అసలు ఎట్లా వెళ్ళాను, అంటే ఎలా జరిగింది అది? ఫస్ట్ నా ఎంట్రీ అక్కడ అయింది కదా. ఇప్పుడు నేను అతిలి సత్య అనే ర్యాప్ పాడకపోతే నాకు రేడియోనే లేదు. అవును, నేను వెళ్ళి ఆయన అడగల. ఆయనకు ఒక అవసరం క్రియేట్ అయింది, నేను క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేయగలుగుతాను ఏ రోజు కన్నా. రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఒక ఆపర్చునిటీ, నోవెల్ గాడు పని చేసేంతగా. సో నాట్ వచ్చింది అది. దాని తర్వాత నేను అడగల, వచ్చింది. రంగస్థలం నేను అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ వద్దన్నారు. నిన్న బాయ్ ఫ్రెండ్ సినిమా చేస్తుంటే సుకుమార్ గారు అన్నారంటే వాడు హీరో అయిపోయాడు అని అడగొద్దు అని అంటే, నాకు సీనుమాయ అని ఉంటారు, ఆయన ఫోన్ చేసి ఇలా అన్నారు, ఒక నోన్ ఫేస్ కావాలి, నువ్వు చేస్తే బాగుంటుంది అంటే, లేదురా వాడు హీరో అయిపోయాడు, చిన్న రోలు, డైలాగ్స్ కూడా లేవు దానికి, వాడిని అడగొద్దు అన్నారు. నేను ఆయనకు ఫోన్ చేసి నేను చేస్తా, మీ కెమెరా చుట్టూ తిరుగుతాను నేను, కావాలంటే మీరు ఇవ్వకపోతే రోజు వచ్చి అక్కడ కూర్చొని వెళ్తాను అని చెప్పి వెళ్ళి చేసా. బికాజ్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. హౌ విల్ ఐ సే థ్యాంక్ యూ? సో అలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు జో, హూ విల్ జస్ట్ అంటే వాళ్ళకి అనిపిస్తే పిలిచేస్తారు. ఒకరోజు మగధీర షూటింగ్లోనే ఏదో షూటింగ్లో రాజమౌళి గారు మనతో ఇలా మాట్లాడుతూనే ఏదో ఆలోచిస్తుంటారు. ఆయన కాలకేయని చూస్తున్నారంట. ఎందుకు నా వైపు చూస్తున్నారని అనుకున్నారంట. కట్టు బాహుబలి హ్యాపెండ్ ఆయన పిలిచారు. సో ఆయన గుర్తుపెట్టుకున్నారు కదా జో. సో మనము మంచి వాళ్ళు ఎవరు అంటే, వీడికి ఇది కరెక్ట్ అని గుర్తుపెట్టుకొని వాళ్ళని పిలవడం. మనం చేయి చాపడం అంటే, నేను నిన్ను నమ్మట్లేదు, నేను నీకు రోజు గుర్తు చేస్తుంటా అని చెప్పడం. అమ్మో, ఎంత గ్రాటిట్యూడ్ అనిపిస్తుంది నీ మాటలు. అసలు నోయల్ నిన్ను చూస్తే, నార్మల్గా నీ కట్అవుట్ చూస్తే, దూరం నుంచి చూస్తే అమ్మో చాలా యాటిట్యూడ్ పర్సన్, నాట్ అప్రోచబుల్ అన్న మూడ్ కనిపిస్తుంది జనరల్ ఎవరికైనా, తెలియని వాళ్ళకి. ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడడం ఒక అరగంట వినిన తర్వాత అసలు వేరే షేడ్ అసలు. అంటే అది నా ప్రొటెక్షన్ జో. నేనేంటో ఆయనకు లోపల తెలుసు కాబట్టి ఆయన నన్ను బయట నుంచి ఇలా తయారు చేశాడు. అది నా ప్రొటెక్షన్. అది వీడు ఇలా ఉండి లేకపోతే అందరూ ఈయన వాడేసుకుంటారని.
అందరు ఇట్లా వాడేసుకుంటారని. ఓకే. సో ఇది చెప్పు, ఈ కొన్ని హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి జర్నీలో నీకు, ఫ్రెండ్స్ పరంగా, వాటెవర్, కెరియర్ పరంగా. చాలా ఉన్నాయి. సో జీసస్ క్రైస్ట్ ఏమంటాడు, హ్యావ్ ఐ నాట్ చోజన్ యూ 12, కానీ ఇందులో ఒక డెవిల్ ఉన్నాడు అంటాడు ఆయన. 12 మంది నేనే కదా ఎన్నుకున్నాను, ఒక డెవిల్ కూడా ఉన్నాడు అంటే వాడి కూడా పర్పస్ ఉంది. మన జీవితంలో కూడా ఫ్రెండ్స్లతో పాటు మనం మోసం చేసే వాళ్ళు కూడా ఆయనే పెడతాడు. మనం నమ్మనప్పుడు ఏమనుకుంటాడంటే ఈ నన్ను మోసం చేసేది కాదు, అది మంచికే. సో హీఈస్ బిల్డింగ్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ ఎనీబడి బ్రేక్స్. ఇప్పుడు నోయల్ చాలా మంచోడు అంటే ఒకలే అని అంటారు. నోయల్ పగులితేనే కదా తెలుస్తాడు మంచో చెడా అని. అందులో పర్ఫ్యూమ్ ఉందా కంపు ఉందా అనేది ఎలా తెలుస్తాడు, పగులితే. ఆయనకి చాలా ఇష్టం మనం పగలడం కొన్నిసార్లు, ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ ఆయన దగ్గరికి వెళ్తుంటుంది. సో పగిలిన ప్రతిసారి నేను ఏమంటానంటే, గాడ్ ఎందుకు రాడ్ నువ్వు నన్ను ఇంత నమ్ముతావు అని అడుగుతాను నేను ఆయన. మై ఓన్లీ క్వశ్చన్ ఇస్, వై డూ యూ ట్రస్ట్ మీ విత్ దిస్ పెయిన్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ యూ డౌన్. నేను నిన్ను తక్కువ చూడను, ఈ టైంలో నేను నిన్ను వదిలేను అని ఎందుకు అనుకుంటావు అని అంట. దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు వదిలేను అని ఎందుకు అనుకుంటావు అని అడుగుతావు. నేను నీకు బాగా ఎక్కువ నమ్మకం కదా ఈ పెయిన్లో కూడా నిన్ను వదిలేనని అని. సో బిగ్ బాస్లో ఒక పాట ఉంటుంది, ఆ పాట విని చాలామంది ఏడ్చారంట. సాగేనా ఈ పైన మాగేనా ఈ రాత్రి ఇట్టే గడిచేనా. అది నేను ఎవ్వడికి పాడట్లా, నా దేవుడు పాడుకుంటున్నా. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్. సంగీతం రాని సింగర్ని నేను, నిజంగా సంగీతం నేర్చుకోలేదు కదా అస్సలు జీరో. కానీ ఇంత బాగా పాడతా. ఏదో అట్లే పాడు అన్నాడు వాడతా, కానీ సంగీతం నేర్చుకుంటేనే సింగర్స్ కాదు. లేదు ఐ రెస్పెక్ట్ దెమ్. నేను జిమ్కి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఫిట్గా ఉంటే వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తాను తెలుసా, ఎందుకంటే ఎంత కష్టమో నాకు తెలుసు. సో ఏ సింగర్ని చూసినా నా చేతులెట్టి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ నాకున్నంత గుర్తింపు వాళ్ళకి లేనప్పుడు నాకు వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నాకు సంగీతం రాకుండానే నేను చేసే కొద్దో గొప్ప పనులకి దేవుడు నన్ను ఇంత దీవిస్తే, నీకు అంత మ్యూజిక్ తెలుసు నువ్వు ఎందుకు చేయట్లేదు నేను చాలామందిని తిడతా. యూ డిజర్వ్ టు బీ మచ్ బెటర్ దెన్ మీ, వై ఆర్ యూ సిట్టింగ్ హియర్. ఎందుకు బుద్ధి లేదా నీకు అని నేను రమ్యని తిడుతుంటా. నాకు చాలా ఇష్టం రమ్య అంటే, ఐ లవ్ హర్. అరే నేను పాట రిలీజ్ అయిన ప్రతిసారి బిస్కెట్ గారిని నేనే పాట రిలీజ్ చేస్తున్నా, నువ్వెందుకు అలా కూర్చున్నావు, వై ఆర్ యూ సిట్టింగ్ లైక్ దాట్. రమ్యమో కొంచెం సాఫ్ట్ వర్షన్ కాదా. రమ్య ఈజ్ అ రెబల్. ఎంత రమ్యమో అంత రెబలియస్ రమ్య లోపల. అండ్ తన మౌనంతో చూపిస్తుంది, అందరూ కథలతో గొడవదు. తను చాలా సాఫ్ట్ హార్టెడ్, షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్. నేను అనురాగ్తో వెళ్ళి అందం అనుకున్నా, బ్రో నీకు రమ్య మీద ఏమైనా కోపం వస్తే నాకు ఫోన్ చేసి తిప్పాడు అందం అనుకున్నా, కానీ చాలా అత్త అయిపోతుంది ఏమని చెప్పకుండా వచ్చేసా. ఇక్కడ చెప్పావుగా, నేను ఇదే తమ్ము పెడతా. ఎందుకంటే ఆమెకి పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు. దాంతో నేను ఒకటి తెచ్చిపెట్టుకున్నా. రమ్యకి ఇంకా పోయింది నమ్మకం. ఆమె పెళ్ళి అవుతుంటే నేను కూర్చుని ఐ వాజ్ గోయింగ్ త్రూ సో మెనీ ఎమోషనల్ రైట్స్. ఇది నిజమేనా, నిజంగా అవుతుందా. నేను రమ్యని కూడా అడిగా, ఇది నిజమేనా రా పెళ్ళి అవుతుందా నీకు. ఐ వాజ్ సో హ్యాపీ. వాళ్ళ డాడీ వీడియోలు తీసుకున్నా, ఆ వీడియోలు తీసుకున్నా, రమ్య ఫొటోస్ అన్నీ, అసలు ఐ వాజ్ సో హ్యాపీ మ్యాన్. ఐఎమ్ సో హ్యాపీ. చాలా డౌన్స్ చూసావు స్పెషలీ ఈ 19 yearsలో, కెరియర్ వైజ్, ఫ్రెండ్షిప్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, ఎవ్రీథింగ్. సో లెర్నింగ్స్ ఏంటి నోయల్? పడిన ప్రతిసారి తిరిగి లేస్తామని నేర్చుకున్నాను జో. ఏముంటుందంటే, ఖుదీ को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है అని. పడిన ప్రతిసారి దేవుడు నేను అడుగుతాడంటే ఏం కావాలరా అని. మనిషి కొట్టిన ప్రతిసారి నీకు ఏం కావాలని అడుగుతాడంట. సరే, ఇప్పుడు నీ కెరియర్లో బాగా పడ్డ సందర్భాల గురించి మాత్రమే ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమొస్తుంది మైండ్లో? ఎందుకులే, కరోనా వచ్చి చచ్చిపోయింది ఆ టాపిక్ అందరూ. ఓకే, జస్ట్ వన్ లైన్. ఏమైందంటే వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ, సో ఆ టైంలో మనుషులు ఎలా మారిపోయారని, అది నాకు డిప్పు కాదు. సో ఏముంటుందంటే, ఆన్ ద హైట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దే హ్యావ్ లాస్ట్ గాడ్, ఇన్ ద లోస్ ఆఫ్ హిస్ వీక్నెస్ హీ ఫౌండ్ గాడ్, ఐ ఫౌండ్ గాడ్ హిమ్. అదేర్ అక్కడ, ఎందుకంటే అక్కడ ఎవ్వడు లేడు. సో మనకు పడిన తర్వాత ఏమర్థమవుతుంది తెలుసా, దేవుడు మంచోడు అని. ఎందుకంటే ఇన్ని రోజులు మంచి ఆయన మనుషుల్ని వాడుకొని చేస్తున్నాడు, ఆయన డైరెక్ట్గా చేయలేడు కాబట్టి అని. అర్థమైందా? మనుషులు ఉంటారు ఉండరు అనడం ఆయన మంచితనం. కానీ కొన్నిసార్లు ఇప్పుడు ఒక పక్షిరాజు వల్లే, దేవుని నమ్మిన వాళ్ళు పక్షిరాజు వల్లే పైకి ఎగురుతారు అని చాలా వినడం చాలా బాగుంది కదా. పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా, ముందు పిల్లల్ని పెట్టినప్పుడు గూడు కడుతుంది, రోజు తిండి పెడుతుంది. దానికి రెక్కలు వచ్చాయని తెలియగానే గూడుని తీసేసి బయట ఇసిరేస్తుంది ఆ బిడ్డని. ఎన్నిసార్లు ఇసిరేస్తుంది తెలుసా, అది ఎగిరే వరకు. మనం ఏమనుకుంటాం, పక్షిరాజు ఎలా పైకి ఎగురుకుని బాగుంటుంది లైఫ్, లేదు, ఇసిరేస్తూనే ఉంటుంది. మనం ఒక గూడు కట్టుకుంటాం, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళు బాగుంటుంది, రోజు వచ్చి నోట్లో నాకు ఫుడ్ పడుతుంది, లేదు, తీసి ఇసిరేస్తాడు ఇలా దేవుడు
మంచోడు, పిచ్చోడు కాదు. నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే నేను ఇసరేసైనా కొట్టైనా తన్నైనా నేర్పిస్తాడు. సో నా లోస్లో నేను నేర్చుకున్న అద్భుతమైన విషయం ఇది. మన హార్ట్ది ఈసీజీ కదా, ఇలా ఉంటేనే మనం బతుకున్నట్టు, ఇలా ఉంటే కాదు. అవును. అది చాలా సో లైఫ్కి కూడా అదే అప్లై. చాలా అవసరం. అని పడకపోతే వేస్ట్. మనం నొప్పి ఇవ్వకపోతే మసలు పెరగదు. సో నాకు నొప్పి అయిన ప్రతిసారి ఐ నో ఐఎమ్ గోయింగ్ టు గ్రో. దట్ సో పెద్ద డిప్ అయితే మ్యారేజ్ డెఫినెట్లీ. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ పైకి లేచిన మూమెంట్ అంటే ఏంటి? టక్కన హీరోయిన్ గారు షో. ఎందుకంటే చాలా మంది ఏమన్నా ఇది కట్ చేశారు, వీడిదే తప్పేమో, వీడో ఎదవా, వీడో వేస్ట్గా, వీడో సైకో, ఏదేదో. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. దాని తర్వాత వల్లి మ్యామ్కి మెసేజ్ పెట్టా. నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు ఈ షోలో నన్ను చాలామంది నోర్లు మూసుకున్నట్టు దీంతో. ఇంకోసారి నేను డిజర్వింగ్ అవుతేనే పిలవండి, లేదంటే పిలవద్దు అని. ఎందుకు తెలుసా జో, ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈగో మనకంటే తక్కువ వాళ్ళమే చూపిస్తాం. సెల్ఫ్ రెస్పెక్ట్ మనకంటే పెద్దవాళ్ళ దగ్గర నేను ఇదండి, నేను డిజర్వింగ్ అవుతేనే ఇవ్వండి నాకు అని నేను చెప్పాను కదా, చేయి చాచనని. ఎందుకంటే ఐ నో వన్ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఐ లవ్ హిమ్, హీ లవ్స్ మీ మోర్ దెన్ ఐ కెన్ ఎవర్ సే. సో మేడం నాకు కోపంగా ఒక ఇమోజీ పంపించారు, కోపం ఎమోజీ, ఈడు ఎదవా అన్నట్టు. బట్ దట్స్ మీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు దాంతో ఇంకా నేను దాని తర్వాత నో ఎక్స్పెక్టేషన్. నా ఆ షోతో స్టార్ట్ అయింది మార్చిలో. మొన్న సీఎం గారి ముందు మళ్ళీ కిరణ్ సార్తోనే పర్ఫామ్ చేశా. హౌ గాడ్ వాజ్ కైండ్ టు మీ, హౌ కైండ్ వాజ్ హీ. అసలు చెప్పలేను జో. ఇప్పుడు ఒకటి, అందరూ సింగర్లు పాట హిట్ అవుతేనే టూర్లు చేస్తారు. నేను పాడే ఒకటే పాట 10 సంవత్సరాల నుంచి పాడుతున్నా కీరవాణి సార్ దగ్గర, లాలు దర్వాజా రీమిక్స్. ఓకే, అది ఆయన చేసింది, ఆయన కంపోజ్ చేసింది, నేను అక్కడ కూర్చొని రాసా. ఎక్కడ పాడినా మంచి అప్లాస్ వస్తుంది. నేను చేసుకోలే అది. కీరవాణి సార్కి ఆ థాట్ నేను ఇవ్వలేను ఎప్పటికీ. నేను వెళ్ళి చెప్తాను, వింటారా? నేను ఇలా వెతుకుతూ ఉంటా, దేవుడు ఎలా మంచి చేస్తున్నాడు మనుషుల్లో అని. మనం ఏం చేస్తాం తెలుసా జో, మంచి వెన్ యూ థింక్ ఐ డిజర్వ్ ఇట్, యూ లుక్ డౌన్ ఆన్ ఇట్. ఎలా తెచ్చుకోగలుగుతాను అనే మనం చూడగలిగితే, యు నో యూఆర్ ఆల్వేస్ అన్వర్ది ఆఫ్ దట్ లవ్ దట్ దే ఆర్ షోయింగ్. ఐ ఆల్వేస్ ఫీల్, వాళ్ళని చూసిన ప్రతిసారి ఐ ఫీల్ ఇంత నాకు డిజర్వింగ్ నేను అని. నాతో పాటు పాడే సింగర్లు అన్నారు, పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ వచ్చిన వాళ్ళే. నా సాంగ్ అక్కడికక్కడ కంపోజ్ అయిన సాంగ్, నేను అదే వాడుతున్నా 10 సంవత్సరాల నుంచి. అండ్ స్టిల్ ఐ పెయిడ్ ఫర్ ద సేమ్ థింగ్ అండ్ దే కాల్ మీ ఆల్వేస్. ఐ డోంట్ నో వై. నాది సరే, మ్యారేజ్ అన్న ఎపిసోడ్ పక్కన పెట్టేస్తే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిన ఎపిసోడ్ ఏంటి నోయల్ కెరియర్లో? అంటే చిరాకు వచ్చిన విషయం చెప్తా. మనకు ఒక ప్రాజెక్ట్లో మమ్మల్ని తీసుకుంటారు, మీరే చేయాలి, మీరు తప్ప ఎవరు కనిపించలే అని చెప్తారు. జర్నీ మొదలైన తర్వాత మన మీద ఫేవర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంటారు. అర్థమే కదా, వీడికి నేను ఇచ్చి చాలా పెద్ద ఫేవర్ చేశాను, నీ లైఫ్ అయిపోతుంది దీంతో, నీ కెరియర్ అయిపోద్ది అని. వాడుకోవడం ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో వాడేస్తుంటారు. మనతో అవసరం లేకపోతే తీసుకోరు. కానీ ఎందుకు అలా ఈక్వేషన్స్ మారిపోతాయని నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అందుకనే నేను అన్ని పక్కన పెట్టి ఆల్బమ్ మాత్రమే చేశాను. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్. మనం కలిసి వెళ్దాము అని అంటారు. మనం ఏమనుకుంటారు, పాప మన గురించి వెయిట్ చేస్తాను. లేదు, కార్లో కూర్చుంటారు, కార్లో దిగుతారు, నేను కనిపించి కూడా వీడియోలు తీసేసుకుంటారు, పెట్టేసుకుంటారు. సో అవన్నీ చూసి చిరాకు వచ్చేసింది నాకు. ఏ లెవెల్ వరకు వాడుకొని దాని తర్వాత స్టేజ్ మీద కనీసం నోరు రాదు, మన వైపు చూస్తుంటారు, ఒక్క మాట చెప్పరు. అవన్నీ చూసేసి వై షుడ్ ఐ డు నాట్ త్రో పర్ల్స్ టు పిగ్స్ అని అంటది. అంటే నీకు ఎక్కడైతే వాల్యూ లేదో నువ్వు అక్కడ ఉండొద్దు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ముందేం చెప్పావు, నువ్వు తప్ప వాడు కనిపించట్లే, వేరే వాళ్ళు అడిగినా నేను నీకే ఇచ్చానని చెప్పి దాని తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నావు, దానికి దీనికి అసలు సంబంధం ఉందా? సో వాట్ ఆర్ యూ? సో నేను నీ దగ్గరికి వచ్చి నేను ఎందుకు హేట్ చేయాలి? దూరం ఉండి నేను ప్రేమించడం బెటర్ కదా. అలాంటి వాళ్ళతో నేను దూరంగా ఉంటా. సో కెరియర్ పరంగా, సినిమాల పరంగా కొన్ని తగిలినాయి. అంటే నచ్చలేదు నాకు. వై డూ పీపుల్ బిహేవ్ ఇండిఫరెంట్? ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా. నువ్వు తప్ప కనిపించలే, జరిగిన తర్వాత నీకు చాలా బ్రేక్ ఇచ్చేస్తున్నా, కెరియర్ ఇచ్చేస్తున్నా అని ఫీల్ అవ్వడం. అదే ఇప్పుడు మనం 20 years జర్నీ చేస్తే ఇక్కడ వరకు వచ్చాం జో. నువ్వు నన్ను రోడ్డు మీదకి వెళ్ళి ఎరుకొచ్చి నువ్వు పెట్టుకోవట్లేదు సినిమాలో, అవునా కదా? అలా ఎవరెవరు అనగలుగుతారంటే, రాజమౌళి గారు అనగలుగుతారు, సుకుమార్ గారు అనగలుగుతారు, కిరణ్ సార్ అనగలుగుతారు, ఇంకెవ్వరు అనలేరు నా గురించి ఆ మాట. నేను నీకు బ్రేక్ ఇస్తున్నా అని. వాళ్ళు ముగ్గురే, దీస్ ఆర్ ది ఓన్లీ 3 people who have picked me when I was nothing. రామ్మోహన్ అన్న, వినయ్ అన్న, వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. నేను బాగా పాడతానని చెప్పింది వీళ్ళు. నేను అసలు బాగా పాడతానని నాకు తెలియదు. రామ్మోహన్ అన్న ఇది మై కంపోజర్, వినయ్ అన్న నా సాంగ్స్ అన్ని మిక్స్ చేస్తారు. వీళ్ళకి ఉంది ఆ రైట్. వల్లి మేడం ఏమన్నా ఓకే నా లైఫ్లో, వీళ్ళు తప్ప ఎవరికి రైట్ లేదు. ఐ హ్యావ్ ఓన్లీ 1 boss, వల్లి మేడం.
నేను ఇంకా ఆమె తప్ప నాకు బాస్ లేరు. సో వాళ్ళు తప్ప ఎవ్వరన్నా నాకు చిరాకు వస్తుంది, అరే ఏంట్రా మీరు అని. సో ఇప్పుడు మస్క మస్క రిలీజ్ అయింది, సో ఇంకొక పాట ఉంది. ఓకే, సో మస్క మస్క అని ఒక 2 lines. వై నన్ను పాడుతావు మస్క మస్క మెయిన్ బిట్వీన్ మసక చీకటిలో బాగుంది జబ్బు హస్బెండ్ పక్కనట్టు మీరు పాడుతుంటే లేరియమ్మా బొనీత లైక్ షార్ టకీలా హాయ్ రబ్బ చికీతా ఒరిజినల్ గ్యాంగ్స్టా. సో ఇదేంటంటే కంప్లీట్ స్మిత గారి ఐడియా టు డూ అ కమ్బ్యాక్, సాలిడ్ కమ్బ్యాక్. ఆమె ఒక 5 songs కంపోజ్ చేశారు అండ్ షీఈస్ ప్లానింగ్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే అండ్ షీ కెన్ డూ ఇట్. ఆమె తప్ప ఎవ్వరు చేయలేరు. అండ్ తను కూడా నాకు చాలా ఇష్టం హౌ షీ వాల్యూస్ పీపుల్. ఇప్పుడు ఒక మనిషి ఏంటో తెలియాలంటే ఏ రోజు పనికిరాని వాళ్ళతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళ దగ్గర బిహేవియర్ చూసి నువ్వు గుర్తుపట్టవచ్చు. రోజు పనికొచ్చే వాడి దగ్గర కాదు, ఈ దేనికి పనికిరాని వాళ్ళ దగ్గర అలా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఆమె చాలా బాగుంటుంది అందరితో. దిస్ ఈస్ మై ఓన్లీ జడ్జ్మెంట్ విత్ హర్ అండ్ ఐ రియలీ లైక్ హర్. అందుకనే నేను అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ నీ మైండ్ లో లాక్ అయిందా? సమ్మర్ జాబ్ 2000లో ఐ వాజ్ డూయింగ్ మై సమ్మర్ జాబ్. అప్పుడు ఆమె సాంగ్ రిలీజ్ అయింది హై రబ్బా. నేను సుప్రీంలో వర్క్ చేసేవాడిని, కోటిలో ఆ జీపే దగ్గర చిన్న అది ఉండే కదా స్టోర్. అన్ని ఆల్బమ్స్, హిందీ ఆల్బమ్స్, పాపులర్ ఆల్బమ్స్, డివోషనల్ ఆల్బమ్స్ అని ఉంటాయి కదా. నా తెలుగులో ఓన్లీ డివోషనల్స్ ఆల్బమ్స్ ఏం లేవు. ఫస్ట్ టైం ఒక ఆల్బమ్ వచ్చింది. సో ఇలా ర్యాక్స్ ఉంటాయి కదా, కింద ర్యాక్లో ఈ అన్సోల్డ్ ఎక్కువ ఏవైతే కొత్తగా వచ్చినాయని కింద పెడతా. అడిగే కొద్దీ అవి ప్రైమ్ టైంలోకి వచ్చాయి, ఈ లెవెల్లోకి వస్తాయి, ఐ లెవెల్లోకి. అంటే ఆ లెవెల్లో ఉన్నాయంటే అవి చాలా తోపుగా అమ్ముకుపోతున్నాయి అన్నట్టు. ఐ లెవెల్లో ఎవరు నిలబడినా చూసేలాగా కింద నుంచి పైకి వచ్చింది. నేనే అమ్మే చాలా. నేను ఫస్ట్ సాంగ్ చేసే టైంలో సో మంత్ర మహామహా హిట్ అయింది. నాకు షోస్ వస్తున్నాయి, అందరు అడుగుతున్నారు. మధుమిత గారిని నేను ప్రతిసారి అడగాలి. ఓ పాపం ఒకసారి వచ్చారు ఫ్రీగా, ఎన్నిసార్లు అడుగుతాను నేను ఫ్రీగా, ఆవిడ వస్తున్నారు కదా, ఆమె మంచితనాన్ని నేను యూజ్ చేసుకోలేను కదా, ఎంతో డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు నాకు ముష్టిస్తున్నారు, నేను అది ఆమెకి వేయలేను, నాకు వెళ్ళాలని ఉంది, ఆమెను అడగలేను. ఈ అమ్మ ఇదంతా ఏంటి అని చెప్పి నేను సాంగ్ చేద్దామని చేసా. ఆ సాంగ్ పేరు లవ్ ఫీవర్. ఎవ్వరు వెళ్ళి ఆ సాంగ్, ఇన్ఫ్యాక్ట్ ఆ సాంగ్కి 7 లక్షలు ఖర్చు అయ్యాయి. ఎప్పుడు 10 years బ్యాక్. నేను అవి వడ్డీకి వేసిన ఎంత రిచ్ మ్యాన్ తెలుసా ఈరోజు. ఆ టైంలో ఒక మనిషిని నమ్మా నేను. ఆ మనిషి ఏం చేశాడంటే, రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ తీసుకోవాలి అంటే ఇండస్ట్రీలో బ్యాక్ టాక్ అయిపోద్ది, ఇంత పెద్ద ఫ్లోర్ తీసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్పి 7 లక్షలు పెట్టించాడు. మొత్తం పోయాయి. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ బై అని ఆయన పేరేయమంటే చీచి ఈ పాట మీద అన్నాడు. నాకు పిట్టలు తిరిగాయి ఇలా. చీచి అని నువ్వు నాకు ముందు చెప్పింటే 7 లక్షలు ఖర్చు అయ్యేది కాదు నాకు. అంటే మరి ఎవరి పేరు వేస్తారంటే నీ పేరు అన్నాడు. నా పేరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పాటల మీద నా పేరే ఉంటుంది, దర్జాగా పెట్టుకుంటా నేను. 7 లక్షలతో కొనుక్కున్న పేరు డైరెక్టర్ నోయల్ షాన్. అదే ఏ రోజు కూడా నా పాటలు ఇంకోటికి ఇయ్యాను నేను డైరెక్షన్ చేయమని. ఎందుకంటే జో నాకు పుట్టిన బిడ్డకి నేను నీకు ఇస్తే నువ్వు చీచేనే అంటావు, నా పాట నాకు ముద్దు. నేను నిన్ను నమ్మినందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలని చెప్పి ఓకే అదంతా అయిందా. ఇంత కష్టంలో నేను స్మిత గారు, నేను ఎందుకంటే ఆవిడ క్యాసెట్లు అమ్మాయి అన్నీ చేసా. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక వీడియో బయట ఇస్తారంటే ఎంత ప్రేమగా రిసీవ్ చేస్తున్నారు తెలుసా. షీ వాజ్ సో కైండ్. నా ఆడియో రిలీజ్ కూడా వచ్చి నోయల్ లాంటి వాళ్ళకి ఏదైనా చేయాలని అనిపిస్తుంది. నేను ఎవరిని అసలు, వీడికి నేను 7 లక్షలు ఇస్తే చీచి అన్నాడు లాస్ట్కి. మీరు ఎవరండి, నేను ఏం చేశా, మీకు ఏం చేయలేదు, నాకు ఎందుకు మీరు చేయాలని ఉంది అంతే. ఆవిడ 10 years బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. సో దాట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ పీపుల్, దే రెస్పెక్ట్ పీపుల్. పొజిషన్స్ వస్తాయి పోతాయి. మొన్నటి వరకు సచిన్ టెండూల్కర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ, రేపు ఇంకోటి వస్తాడు. క్రికెట్ అలానే ఉంటుంది, మన ఆర్ట్ అలానే ఉంటుంది. మనుషులు వస్తూ ఉంటారు పోతుంటారు. ఉన్న 3 రోజుల్లో 30 మందితో ఎందుకు పెట్టుకోవాలి మనము. రెస్పెక్ట్. ఏదన్నా రిలేషన్షిప్ చెడిపోతుంది అంటే ఏమీ లేక కాదు, డబ్బు లేక కాదు, ప్రేమ లేక కాదు, అవన్నీ లేక కాదు. మనం మన కుక్కని ప్రేమిస్తాం రెస్పెక్ట్ లేక. ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ దెమ్, డోంట్ బీ విత్ దెమ్. నాకు అన్నిటికంటే ఎక్కువ ఏదనుకున్నావు, సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను మనిషిలా నువ్వు చూడకపోతే నువ్వు నా దృష్టిలో మనిషివి కాదు. సింపుల్. నువ్వు నన్ను మనిషిలా చూడట్లేదు అనుకో, నువ్వు ఎవడరా అసలు. యువర్ డిగ్రీస్, యువర్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బుల్షిట్ టు మీ. దిస్ అదర్ షేడ్ ఆఫ్ నోయల్ నేను ఫ్యాన్ అయిపోయా. అన్ని సొంతంగా నీ సొంత ఎక్స్పీరియన్సెస్ నుంచి నువ్వు. నేను పడ్డప్పుడు జో ఐ హ్యావ్ గాన్ వెరీ క్లోజ్లీ టు గాడ్. ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన చాలా మంచోడు. జో దిగొస్తే చంపేశారంటే
ఆయన నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను మంచోని కదా అని చెప్పి నువ్వు తగ్గావనుకో నన్నే వేసేసారు అక్కడ నువ్వెంత అని చెప్పాడు నాకు ఆయన. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏమంటాడంటే నువ్వు వెళ్ళి మంచి చెయ్యి, వాళ్ళ మంచి రిసీవ్ చేసుకోలేదంటే వాళ్ళ ఇంటి నుంచి దుమ్ము కూడా తెచ్చుకోవద్దు, కాళ్ళకు దులిపేసుకో అంటాడు. ఆయన నేర్పించింది ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. అలా దుమ్ము కూడా నీకు అంటొద్దు అంటాడు. మనం అందుకనే పాస్ట్ని ఎక్కువ వేసుకొని తిరగొద్దు. పాస్ట్ వెళ్ళిపోయిందంటే ఫ్లష్ చేసేయాలి. ప్రతి ఇంటర్వ్యూలో మళ్ళీ అడగొద్దు, గుద్దుతా నేను. సరే అది ఫ్లష్ చేస్తాంలే, కానీ ఇప్పుడు నువ్వు చాలాసార్లు చెప్పావు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు, బికాజ్ నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం పెళ్ళి అంటే. ఇది చెప్పింది కూడా 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నావు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకన్నా ఎవరి దగ్గర చేయి చేస్తున్నాను కదా, ఎందుకు అంటే తగిన టైంకి అది వస్తుంది నాకు. వాళ్ళు నన్ను చూశారు, నేనేంటో తెలుసు. సో దే నో వెన్ టు గివ్ మీ వాట్. సేమ్ ఈక్వేషన్స్ అప్లైస్ టు గాడ్ కదా. మనం తొందరపడతాం, బట్ నాట్ గాడ్ హూ క్రియేట్స్ టైం. ఆయన టైంని క్రియేట్ చేస్తాడు. ఆయనకి తెలుసు ఏది రైట్ టైము ఏది రాంగ్ టైం. ఇన్ హిస్ ఫుల్నెస్ ఈ కేమని రాసి ఉంటుంది. టైం కరెక్ట్ అవుతూనే ఆయన వస్తాడంట. అది జరుగుతుంది. నాకు ఇష్టం, ఎందుకో చెప్తా. ఆయన మొత్తం క్రియేషన్ని క్రియేట్ చేసి ఒక మనిషిని క్రియేట్ చేసి వాడికి ఎప్పుడైతే హెల్ప్ కావాలో అప్పుడే ఒక మనిషిని యాడ్ చేశాడు. ముందే ఆయన ఏం చేశాడంటే క్రియేషన్ని క్రియేట్ చేసి ఈ పని చేయరా అని చెప్పాడు. నేను పని చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చినప్పుడు జత పనివారంట. జత పనివారు, హెల్పర్ అనే వర్డ్ ఎవరికి రాసి ఉంటుంది అంటే అమ్మాయిల గురించి. హెల్పర్ అంటే గాడ్ అంట. అమ్మాయిల రోల్ ఏంటి తెలుసా ఒక అబ్బాయి లైఫ్లో? దే ఆర్ లైక్ గాడ్. దే టేక్ కేర్ ఆఫ్ హిస్ నీడ్స్, దే గివ్ హిమ్ ఫుడ్, దే ప్రిపేర్ ఫుడ్ ఫర్ హిమ్, దే ఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్, దే లవ్ హిమ్, దే ఆర్ ఆల్వేస్ వాడి క్రియేటింగ్ పవర్. దేవుడు ఎవడంటే క్రియేటర్. క్రియేషన్ పవర్ మనిషికి లేదు, ఆడవాళ్ళకే వద్దు. అందుకనే నాకు ఇష్టం. ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ హెల్పర్ లైక్ గాడ్ హూస్ గోయింగ్ టు కంప్లీట్ మీ. ఇప్పుడు ఒక ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాము, మళ్ళీ రాయకపోతే మనమేం ఐఏఎస్ అవుతాం? నేను ఒక చోట ఫెయిల్ అయ్యా, ఇంకా ఎక్కువ బౌన్స్ బ్యాక్ అవ్వాలి కదా. బాగా చదువుతున్నావు ఇప్పుడు అసలు మనం గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ మ్యాన్. ఆయన మనని నమ్మితే కష్టం ఇస్తాడు, సుఖపెట్టాడు. అంటే ఇది ఎలా అంటే గాడ్ని బిలీవ్ చేయడం, అండ్ అగైన్ కోపం వచ్చినప్పుడు నేను బిలీవ్ చేయను, ఇంకా నాకు ఇలా కష్టాలు వస్తున్నాయి అనుకో. ఈ కైండ్ ఆఫ్ జర్నీ నడుస్తుంటుంది జనాల లైఫ్లో. అవునా? కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద కోపడిపోతారు, మళ్ళీ బాగున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పేస్తుంటారు, మళ్ళీ గ్రేట్ఫుల్ ఉంటారు, మళ్ళీ థ్యాంక్ఫుల్ ఉంటారు, మళ్ళీ తిడతారు. ఇదంతా నడుస్తుంటుంది. కానీ నీలో కాన్స్టెంట్గా ఒకటే షేడ్, ఓవర్ స్పిరిచువల్. ఇంత స్పిరిచువల్ షేడ్ ఏంటి అసలు? ప్రతి దాంట్లో యూఆర్ జస్ట్ బ్రింగింగ్ గాడ్ అండ్ యూఆర్ సెయింగ్ థ్యాంక్స్ టు గాడ్. అంతే. ఇదే వినిపిస్తుంది నాకు. ఎందుకంటే జో ఇప్పుడు గాడ్ మనం సర్వెంట్ అనుకున్నాం అనుకో, ఆయనకి రోజు ఒక లిస్ట్ ఇస్తాం, ఈ వెళ్ళి కొనుక్కురా, ఇవి తీసుకురా అని. గాడ్ నా యజమాని అనుకున్నాను అనుకో, మనం ఏం చేస్తాం? సరే నీ గురించి నేను ఏం చేయాలి, సరే పడ్డాను ఏం చేద్దాం అని అడుగుతాం. గాడ్ నా సర్వెంట్ కాదు, హీజ్ మై డైరెక్టర్. నేను నువ్వు వెళ్ళి బుడదలో పడి దొరలాలి అంటే నాకు తెలుసు ఎండిలో నేనే లేస్తానని. ఎందుకంటే నా డైరెక్టర్ అయిన కదా. రాజమౌళి గారి సినిమాలో హీరో తోపుగాడు కదా, విలన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా. నా లైఫ్లో విలన్లు ఎవరైనా సరే నా సినిమాలో నేనే తోపుగాని. సింపుల్. నా డైరెక్టర్ గాడ్. సో బుర్రలో పడాలా, ఎక్కడ పడాలి, ఎక్కడ దొరలాలి, అన్నీ ఓకే. ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐ డూ ఇట్. ఏదైనా సరే యూఆర్ థ్యాంక్ఫుల్, అంతే. సరే, 2006 నోయల్ ఎక్కడున్నాడు? 2025 నోయల్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అండ్ హౌ హ్యాపీ ఆర్ యూ? 2006 నోయల్ రెడ్ ఎఫ్ఎంలో ఉండే. 2026 ఈ ఆన్సర్ ఇస్తావని నా ఎక్స్పెక్ట్ చేసి, అందుకే హౌ హ్యాపీ ఆర్ యూ అని ఐఎమ్ సో హ్యాపీ. చో అంటే నా మధ్యలో నేను 97 కిలోస్ అయ్యా. నా లైఫ్లో నేను ఆ వెయిట్ ఎప్పుడైనా చూస్తాను, నేను 76 అవుతేనే బాధపడేవాడిని. 97 అయ్యా. ఓకే. ఎట్లా అంటే ఒకరోజు షూ వేసుకుంటుంటే నా ఇద్దరు అసిస్టెంట్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. నేను వాళ్ళ ముందు షూ వేసుకోలేకపోయా. వాళ్ళు పాపం నన్ను నమ్ముకున్న వాళ్ళు. నాకు వర్క్ వస్తే వాళ్ళకి వస్తుంది. నేను ఈ పరిస్థితిలో బెండ్ అవ్వలేకపోతున్నాను, షూ వేసుకోలేకపోతున్నాను. నాకు చాలేసింది వాళ్ళ మీద. ఫస్ట్ నన్ను నమ్ముకున్నందుకు నా మీద నాకు చిరాకు వచ్చి జిమ్ జాయిన్ అయ్యా. చాలా జరిగాయి. నా ఆ 1 year నేను ఇంట్లో ఉండడం వల్ల నాకంటే ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒకరోజు కొంచెం బాధపడుతున్నా, ఆబ్వియస్లీ మనుషులం కదా. గాడ్ అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి 1 year తర్వాత వెళ్ళి అద్దం ముందు నిలబడితే ఐ హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్లీ. ఇప్పుడు నేను 72 kilos ఉన్నా. హీ చేంజ్డ్ మీ. మనం కొన్ని కోట్లు పెట్టినా రిటర్న్ రాదేం తెలుసా? హీ గేవ్ మీ బ్యాక్ మై సెల్ఫ్. నువ్వు నన్ను కలిసినప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నా, మధ్యలో కలవలే.
చాలా డిప్రెస్డ్ ఉండే, అందరి మీద కోపం వచ్చేది నాకు. వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు తప్పు, వీడు నన్ను వాడేసుకున్నాడు, ఆమె నన్ను వాడేసుకున్నాను. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేసినా నా మంచికే. ఐ హ్యావ్ చోజన్ యూ 12, 1 ఈజ్ అ డెవిల్ అని ఆయన చెప్పాడు. నేను నీకు 11 మంది మంచి ఫ్రెండ్స్ని ఇస్తా, ఒకళ్ళు డెవిల్ ఉంటారు, వాళ్ళు నీ మీద తినేస్తుంటారని. ఏమవుతుంది తెలుసా, ఆడు మోసం చేసినాడు, వాడు ఉరేసుకుంటాడంట, వాడి ఇంటెస్టైన్స్ బయట పడతాయట. ఊరేసుకుంటే ఇంటెస్టైన్స్ బయటకు రావడం ఏంది? ఎప్పుడైనా మోసం చేసినాడు తింటాడు కదా, దేవుడు వసూలు చేస్తాడు. మనం మోసం చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేస్తాడు. ఒక డేంజరస్ స్క్రిప్చర్ ఉంటుంది బైబిల్లో, ద రైట్జస్ మే ఫాల్ 7 times, కానీ వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, దుష్టుడు ఒక్కసారి పడితే మళ్ళీ తిరిగి లేవలేడని. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇటు పడుతున్నాడు అని, కానీ నువ్వు పడ్డప్పుడు ఎప్పటికీ తిరిగి లేవలే. సో యూ కెనాట్ హార్మ్ పీపుల్ అండ్ లవ్ గాడ్. సింపుల్. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సెల్ఫ్ అయిపోయింది లైఫ్ అంతా. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి నేను బాగున్నా, నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, వీడినల్లా. ముందు మనం హ్యాపీ బర్త్డే అని చెప్తే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు వీడియో పంపమంటున్నారు. ఎందుకు అనుకున్న నలుగురికి చూపించుకోవాలి. నలుగురికి చూపించుకునే లైఫ్లో ఉన్నాం ఇప్పుడు మనం. నలుగురు చూపేనికే ఎంతమందిని మోసం చేస్తున్నారు తెలుసా చాలామంది. ఆ నలుగురు ఉండరు నువ్వు పడ్డప్పుడు, ఇంకెందుకు ఆ లైఫ్? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సోల్? అయ్య బాబో, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇలా అయిపోయావు, 5 ఏళ్ల తర్వాత ఇంకెలా ఉంటావు? లేదా కుమ్మేస్తా నేను చూసిన నోయల్ డిఫరెంట్, ఇప్పుడు చూస్తున్న నోయల్ డిఫరెంట్. మేబీ నువ్వు అన్నావు కదా మధ్యలో అసలు టచ్లో లేని ఎవరితో అని. అప్పుడు ఎస్ యూ డి నాతో కూడా ఎవరితో మాట్లాడలేదు అసలు. ఆ డిప్రెషన్ ఫేస్ తర్వాత ఈ షేడ్ వచ్చిందనమాట కంప్లీట్లీ. నన్ను వైవేస్ వద్దు గారు ఎప్పుడు ఏమంటారంటే, మాటలు విని భయ్య నువ్వు పోపు అవుతావా అంటారు. లేదు సార్ నేను తోపు అవుతాను. ఖచ్చితంగా తోపవే పోతా. సరే ఇప్పుడు ఒక మాట చెప్పు, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫేమ్ వస్తుంది, అవును, కానీ ఇన్కమ్ వైజ్ మానిటరీ వైజ్ కొంచెం ఇబ్బందులు, ఎవరి చేజింగ్లో వాళ్ళు ఉంటారు. కానీ అగైన్ ఆ స్టాండర్డ్స్ని మీట్ చేసుకోవడానికి తిప్పలు పడుతుండాలి. సర్వైవల్ కోసం ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నోయల్కి ఆ యాంగిల్లో ఛాలెంజెస్ ఏమైనా వచ్చినాయా? లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు బిగ్ బాస్ని నమ్ముకొని వెళ్ళలేదు కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, వర్క్ లేదు, నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, అక్కడికి వెళ్తే నేను సెక్యూర్డ్గా ఉంటాను, ఇబ్బందులు రావు, నేను వెళ్ళా. నాకు చాలా మంచి డబ్బులు ఇచ్చారు జో. ఆ సీజన్లో నేను వన్ ఆఫ్ ద హైట్ పెయిడ్నే, ఉన్న రోజులు ఉన్నా, బయటకు వచ్చేసా, చాలా బాగుండే నాకు. అండ్ వస్తూ కూడా మా రాజశేఖర్ మాస్టర్కి ఇమ్యూనిటీ ఇచ్చి వచ్చాను నేను పడుతూ కూడా ఇంకొకటి మంచి చేసే వచ్చా కదా బయటికి. అవునా కదా, ఇంకేం కావాలి నాకు? దాని తర్వాత గ్రాఫ్ కంటిన్యూ అయిందని ఎందుకు కాలేజో. ఇప్పుడు ఈ రోజు నేను నాతో ఇప్పుడు కీరవాణి గారికి పాడడం అంటే మామూలు విషయమా? ఎంతమంది అది నీకు ఫస్ట్ నుంచి ఉంది కదా. ఉంది. సో నేను ఎప్పుడు బిగ్ బాస్ని నమ్ముకోలేను, అందుకని అన్నా. నా గ్రాఫ్ నాకు ఉంది, నా సినిమాలు నాకు ఉన్నాయి, నేను ఆర్టిస్ట్. సో బిగ్ బాస్ ఎటువంటి డిఫరెన్స్ కలిగించలేదు. లేదు జో, అలా అనడం కూడా అన్యాయం అయిపోద్ది. ఇప్పుడు చాలా తక్కువ, ఎవ్వరికి తెలియని వాళ్ళందరూ ఇమీడియట్గా అందరికి పరిచయం అయిపోతారు. అవునా కదా, ఎంతోమంది ప్రేమ వస్తుంది. నేను ముందు కొంచెం హేటెడ్ కోపం ఉండేది వాళ్ళ మీద, బట్ ఇట్స్ ఓకే, అది వాళ్ళ ఫార్మాట్. మనం ఒప్పుకొని మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఫార్మాట్ ఏదో దాన్ని రెస్పెక్ట్ చేయాలి, మనం వదిలేసేయాలి. ఇంకా అక్కడి నుంచి ఏదో మంచి జరుగుతుంది మనం వెళ్తే వాళ్ళని వాడుకుంటున్నట్టు, మనం వాడుకుంటాం, మనం వాళ్ళని వాడుకోవాలి. సింపుల్ ఈక్వేషన్, సింపుల్. నువ్వు నన్ను ఉద్ధరిస్తే నేను ఉద్ధరిస్తాను, ఏమి ఉండదు అక్కడ. నేను నిన్ను వాడేస్తాను, నువ్వు నా వాడుకో అనేది ఉంటుంది అక్కడ. ఇప్పుడు స్మిత గారు ఓజీ ఆఫ్ పాప్ అని ఒక ట్యాగ్ కదా, అలా నోయల్ని అడిగితే నోయల్కి నోయల్ ఇచ్చుకుంటే ఓజీ ఆఫ్ వాట్? ఫాలోడ్ మీ డ్యూరింగ్ మై బిగ్ బాస్ జర్నీ. గ్యాంగ్స్టర్ అని పిలుచుకునేవాడిని నేను గ్యాంగ్స్టర్. ఎందుకు తెలుసా, నాకు స్టార్ అంటే పిచ్చి. ఎందుకు పిచ్చో చెప్తా. నేనే పెద్ద తోపు కానీ స్టార్ అని ఫీల్ అవుతున్నాను కాదు. నోయల్ అంటే క్రిస్మస్కి ఇంటి బయట ఏం పెడతారు? స్టార్ అంట 3 నీతిమంతుల్ని దేవుడి తిరిగి నడిపించిందంట, అందుకనే స్టార్ని బయట హ్యాంగ్ చేస్తారు. నేను అంతే, అందుకనే నాకు ఆ స్టార్ అంటే చాలా ఇష్టం. గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్ ఆఫ్ స్టార్ అని. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా స్టార్సే అని. నోయల్ ఈజ్ అ గ్యాంగ్స్టర్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ అన్స్క్రిప్టెడ్ విత్ జో ఈజ్ మై పాడ్కాస్ట్ నేమ్. ఏంది ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ మీద చెప్పలేదు. ఇది ఇంట్రడక్షన్, ఇది ఎలా తెలుసా భయ్యా? సినిమా వచ్చి ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అన్నట్టు పోరా చెప్పు. సో అన్స్క్రిప్టెడ్ విత్ జో పాడ్కాస్ట్ నేమ్ కదా, మన షో నేమ్ కదా. సో దీని మీద నాకు ఒక ర్యాప్ కావాలి. అన్స్క్రిప్టెడ్ విత్ జో అంతే. సరే, అసలు ర్యాప్ అంటే చెప్తా ముందు. ఓకే.
Joe is my name. That got me fame. RJ I was, I'm still the same. Meet me now at my podcast, Unscripted Talk, Heart to Heart. जो भी आएगा जो से मिलेगा, दिल में जो भी है जो को सुनाएगा, चाहे चल तू भी गा अब ये गाना, जो जीता वही सिकंदर कहलाएगा. ప్లీజ్ ఇప్పుడు ఒక ర్యాప్. Joe is my name, that got me fame. RJ I was, I'm still the same. Meet me now at my podcast, Unscripted Talk, just heart to heart. जो भी आएगा जो से मिलेगा, दिल में जो भी है जो को सुनाएगा, चल तू भी गा अब ये गाना, जो जीता वही सिकंदर. థ్యాంక్ యూ నోయల్. ఐ స్టిల్ రిమెంబర్, ఇప్పటికి నాకు గుర్తు. ఏదైనా చేయాలి రేడియోలో అంటే, ఒక ర్యాప్ కావాలి అంటే నీకు ఫోన్ చేసేయడం నేను, నోయల్ నాకు ర్యాప్ కావాలి నోయల్. ఓకేరా, టెన్షన్ వద్దు, నాకు టెన్షన్ పెండి. ఎన్ని రోజుల్లో కావాలి చెప్పుంటే ఈరోజే కావాలి నోయల్. ఇదే నాకు నచ్చదు మరి. బట్ యా, నువ్వు గ్రేట్ఫుల్ అంటున్న వాటిలో నేను కూడా పర్సనలీ నీకు ఒకటి చెప్పాలి. రాజమౌళి సార్ని కలవడం, కీరవాణి సార్ని కలవడం అనేది అందరికీ ఒక డ్రీమ్. నాకు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసింది నువ్వే. Only God. సో థ్యాంక్ఫుల్ టు యూ. అసలు ఫస్ట్ టైం అయితే మర్యాద రామన్న టైంలో రాజమౌళి సార్ని మూవీ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అవి జరుగుతుండే అనమాట. సో నువ్వు ఇంకా నేను ఏ రేడియో స్టేషన్లో ఉంటే ఆ రేడియో స్టేషన్, ఆ సినిమా అప్పట్లో అసలు మామూలుగా కాదు, మన సినిమా వస్తుంది చూసుకోవాలి అంతే. ఇప్పుడు వచ్చారు కీరవాణి సార్, రాజమౌళి సార్, అస్సలు మర్చిపోలేను. ఇంత బ్యూటిఫుల్ మెమరీస్ ఫర్ లైఫ్. ఇంక Thank you, Ra. అండ్ ఈ రోజుకి నన్ను సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ వల్లి మ్యామ్ కానీ సార్ కానీ ప్రాబబ్లీ నేను ఇలా ఆర్జే జో సార్ అని చెప్పే కన్నా ముందు సార్ నేను సార్ నోయల్ ఫ్రెండ్ జ్యోతి అని. స్వీట్ ఆఫ్ యూ. సో ఒకటి చెప్తా, ఇప్పుడు నేను ఆ క్రెడిట్ తీసుకోను, నేను వెళ్ళి ప్రపోజ్ చేసే వరకే జో. సరే ఇలా నా ఫ్రెండ్ ఉంది, వుడ్ యూ లైక్ టు మీట్, అది నేను చెప్పగలుగుతా. డెసిషన్ వాళ్ళదే కదా. సో దే ఆర్ వెరీ కైండ్, దే ఆర్ నైస్ టు ఎవ్రీబడి. సో ఐఎమ్ హ్యాపీ నువ్వు అది గుర్తుపెట్టుకున్నావు. బట్ యా, ఐఎమ్ గ్రేట్ఫుల్. వన్ లెర్నింగ్ ఫ్రమ్ కీరవాణి సార్, ఇన్నేళ్ళ జర్నీ. బీ హంబుల్. కీరవాణి సార్కి వల్లి మ్యామ్ ఒక మాట అన్నారు, అది నాకు అలా గుర్తుండిపోయింది. డైరెక్ట్గా నాకు చెప్పిన మాట కాదు. యూఎస్లో ఒక షోకి మేము వెళ్ళాము. ఒక సింగర్, యంగ్ సింగర్, అప్పుడే ఫుల్ ఫేమ్లో ఉన్నాడు. ఎలా బిహేవ్ చేయాలో అర్థం కావట్లేదు. కీరవాణి సార్ చూసి ఎందుకు అలా చేస్తాడు అని అన్నారు. మేడం ఏమన్నారంటే, మీ అదృష్టం ఏంటంటే మీకు ఫేమ్ చాలా లేట్గా వచ్చింది, మీరు హ్యాండిల్ చేయగలిగారు, వాడికి చాలా తొందరగా వచ్చింది. నాకు గుర్తుండిపోయింది జీవ మాట. ఫేమ్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్. సో వల్లి మేడం అలా ఆనిముత్యాలు అలా ఇలా వదులుతూ ఉంటారు, నేను ఇట్లయితే పట్టేసుకుంటూ ఉంటాను. కానీ ఆ లైన్ ఇప్పుడు జనరేషన్కి నోయల్ మరీ క్విక్గా వస్తుందిగా. అన్నన్ని సంవత్సరాలు జర్నీ చేస్తే కూడా రాని ఫేమ్ ఇప్పుడు ఒక్క రీల్తో వస్తుంది. అవును. సో అందుకనే ఈ టైంకి అది యాప్ట్గా చెప్పాను. అసలు ఇంకా సో నేను ఇప్పుడు దేవుణ్ణి అడిగేది ఏం తెలుసా, నేను ఏదైతే హ్యాండిల్ చేయలేనో అది నాకు ఇవ్వకు. ఏదైనా సరే హ్యాండిల్ చేయగలిగిందే ఇవ్వు అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రిచ్, ఐ హ్యావ్ బ్రోకన్ హిస్ ట్రస్ట్ ఇన్ మనీ. ఇఫ్ నేను పేదోడిలా ఉన్నాను అంటే ఆయన నేను మోసం చేశాను. ఆయన నాకు డబ్బు ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు, నేను మోసం చేశాను. వాట్ ఎవర్ ఐ డోంట్ హ్యావ్, నేను అక్కడ ఆయన ట్రస్ట్ని కోల్పోయాను. ముందు నాకు నమ్మకాన్ని నేర్పించు అని చెప్తాను. కాన్వర్జేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మానిటరీ వైజ్ హౌ హ్యాపీ ఆర్ యూ? ఐ ఎమ్ అమేజింగ్ జో. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఆడియో లెవెల్ కంపెనీస్లో చేసావు, రేడియోలో చేసావు, పోస్ట్గా చేసావు, ఆర్టిస్ట్గా, యాక్టర్గా చేసావు, అండ్ మ్యూజిక్ కాంపోజిషన్స్ చేసావు. సో అన్ని చోట్ల గ్రాఫ్ ఇస్ గుడ్. అమేజింగ్. సో ఇప్పుడు నీకు ఒకటి చెప్తా జో, నేను ఇప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి నా గ్రాఫ్? నీతోనే. ఐఎమ్ ఫార్ బెటర్ పర్సన్, ఫార్ రిచర్ పర్సన్ దెన్ వాట్ ఐ వాజ్. నేను ఇప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసుకున్నాను అనుకో, మన సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్ని లైక్స్ వచ్చాయి, అదే పెద్ద రోగం. You comparing yourself to other people. I am so happy today. I have what money can buy, happiness. So చాలా చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా. ఈ మోడ్లో వాట్ ఎవర్ గాడ్ గివ్స్ మీ, ఐల్ బి రెస్పాన్సిబుల్. ఇప్పుడు నాకు ₹1 వచ్చిందంటే ముందు పిచ్చోడు, నేను ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. నేను ఇప్పుడు ఈ రూపాయి ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చేవాడికి కూడా నేను వాడికి చెప్తా, సంబడి ట్రస్టెడ్ మీ విత్ దిస్, నువ్వు ఇఫ్ యూ డోంట్ డూ అ గుడ్ జాబ్ నేను నీకు ఇవ్వనని. అర్థమైంది కదా? నువ్వు ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్, యూ బెటర్ బి రెస్పాన్సిబుల్ విత్ మీ, సింపుల్. నోయల్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత నోయల్? కీరవాణి సార్ ఇచ్చారు 5,000. 5,000 మధ్యలో ఒక మంచి గ్రాఫ్ రెమ్యూనరేషన్ వైజ్ అంటే ఆ మొమెంట్ అంటే ఇప్పుడు ఎవ్రీ డే జో, ఇప్పుడు నాకు వచ్చేవన్నీ కూడా బెటర్ దెన్ వాట్ ఐ వాజ్ యెస్టర్డే.
నాకు ఇప్పుడు చిన్న సినిమా వాళ్ళు ఆఫర్లు ఇస్తుంటే నాకు చాలా షాకింగ్గా ఉంటుంది, డూ ఐ డిజర్వ్ దిస్ మచ్ అని. సో అందుకనే నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ అమేజింగ్. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏం తెలుసా, నా నా వీడికి ఎందుకు ఇవ్వాలి అనే చోటికి మనం వెళ్తే వాళ్ళు మన దగ్గర బార్గెన్ చేస్తారు. వీడు నాకు కావాలి అనే చోట మనకి చాలా వాల్యూ ఉంటుంది. అలాంటి చోట్లలో నేను పనిచేస్తున్నా అండ్ ఐఎమ్ పెయిడ్ నైస్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ మై మామ్స్ ప్రేయర్స్. రాజమౌళి సార్ నుంచి ఏం నేర్చుకున్నాను ఆయిల్? అదే ముఖ్యం. అయినా నేను ఈగలో చూశాను, అర్లీ మార్నింగ్ ఫస్ట్ షార్ట్ పడిన తర్వాతనే అని తింటారు. అది ఎంత నిజమో నాకు తెలీదు, కానీ నేను అది చూసా ఒకరోజు. అండ్ లైట్ ఏదో లేట్ అవుతుంది, లైట్ మెన్స్ అందరూ వెనకాల అరేంజ్ చేస్తున్నారు, ఆయన పరిగెత్తుకొని వచ్చి అరేంజ్ చేసుకున్నారు ఆ లైట్. ఆయన అందుకని అక్కడ ఉన్నారు. సో హీ రెస్పెక్ట్స్ హిజ్ వర్క్, హీల్ డూ ఎనీథింగ్. ఆ మొత్తం ఫ్యామిలీలో అందరూ అంతే. యూ విల్ సీ ఎవ్రీబడి చైర్లకి ఫంక్షన్లు ఉన్నప్పుడు చైర్లకి నంబర్లు అంటు పెట్టడం, కార్పెట్లు సర్దడం, ఏదంటే అది చేస్తారు. నేను అది నేర్చుకున్న వాళ్ళ దగ్గర. నేను ఏ పనైనా చేస్తా, ఎందుకంటే అది మన పని బై మనకు దేవుడు ఇచ్చినాడు, అవునా కదా. సో గర్వంగా చేస్తాను ఆ పని. నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాయల్? జాన్ ఫస్ట్ వీక్లో సెలబ్రేషన్ ఇక సాంగ్ అయితే. అంతేనా? దేవుడి దయవల్ల అది నేను కంపోజ్ చేసిన సాంగ్ కాబట్టి నాకు ఇంకా కౌలిద్దాం ఇక్కడ సరదాగా. లేదు అంటే నా సర్ప్రైజ్ పెడదాం. నా పాత పాటలు అన్నీ ఇంటి ఒక క్లూ వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏ పాట అని మీరే గెస్ చేయండి. కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలో మీ కంబ్యాక్ కదండి వాడెందుకు అని అన్నారంట స్మిత గారినే. అయ్యో లేదండి, న్యాయంగా చెప్పాలంటే ఈరోజు నాతో పాటు నోయల్ కూడా ఉండాలి, ఆయన అంత డిజర్వింగ్ అని చెప్పారంట. ఆవిడ అంత బంగారం కాబట్టి నేను ఆమెకు వర్క్ చేస్తున్నా. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ సాంగ్ నేను కంపోజ్ చేశాను కాబట్టి కొంచెం వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో వీడు ఎందుకు అనే దానికి. సో నేను కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే జో, వాళ్ళు బాధతో అడుగుతారా, బాధ పెట్టాలని అడుగుతారా నాకు అర్థం కాదు, కానీ అడుగుతారు. సో రాబంధువులు ఏంటంటే చచ్చిన శవాన్ని మాత్రమే తింటాయి. అమ్మ బాబాయ్. మనుషులు ఎవరు అంటే చచ్చే వరకు తిని దానికి వదిలేస్తారు. అవునా కాదా? అవునవును, కరెక్ట్. నిజం చెప్పు. కరెక్ట్. ఒక్కోడి పర్సనల్ లైఫ్ మాట్లాడితే దానివల్ల హ్యాపీనెస్ ఎవరికి వస్తుంది చూసేవాడికి. వాళ్ళు ఎవరు రాబంధులు ఆల్రెడీ, నేను కాదు, మనం కాదు కదా. ఐ లవ్ ఇట్ అంపా. నోయల్ జర్నీ పరంగా వన్ మిస్టేక్ దట్ నో బడీ షుడ్ డూ అంటే ఏం చెప్తాడు నోయల్ ఫైనల్లీ? టేకింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ గ్రాంటెడ్. నేను ఎవరికన్నా సారీ చెప్పాలంటే నాకే జో. అద్దం ముందు నిలబడి నాకు చాలాసార్లు సారీ చెప్పా ఫర్ ట్రస్టింగ్ రాంగ్ పీపుల్, ఫర్ మేకింగ్ మీ గో త్రూ రాంగ్ ప్లేసెస్, బెండ్ అవ్వని చోట బెండ్ అయ్యి చేయకూడని పనులు చాలా చేసి. సో ఈసారి అందుకనే అన్నిట్లో దేవుడు అని ఎందుకు అంటున్నానంటే ఈసారి నేను మోసపోను కాబట్టి. ఐఎమ్ ట్రస్టింగ్ గాడ్ నౌ అండ్ ఎవ్రీథింగ్ ఆయన త్రూవే అవుతాయి. ఆయన ఎంత మంచివాడు అంటే మంచి వాళ్ళని ఆయననే ఒక టైమ్లీ ఆయన వాడుకుంటాడు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ 1 year. దట్స్ వై దిస్ ఇయర్ ఇస్ కాల్డ్ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని అన్నా. సో ఈసారి ఇట్స్ విత్ గాడ్, దిస్ వాక్ ఈజ్ విత్ గాడ్, దిస్ వాక్ ఈజ్ గ్రాటిట్యూడ్. ఆయనతో నేను చాలా సారీ చెప్పాలి. ఐ గాన్ త్రూ షిట్ బికాస్ ఆఫ్ పీపుల్. ఎందుకు నమ్ముతేనే, నువ్వు నమ్మనప్పుడు ఎలా మోసం చేస్తారు? కాదు నోయల్, అంత నిజంగా నాకు ఇది ఒక తెలియని అంటే నిజంగానే తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఐ హావ్ గాన్ త్రూ షిట్ బికాస్ ఆఫ్ పీపుల్ అని అంటూ ఉన్నావు కదా. కెన్ యూ డోంట్ పేర్లు చెప్పొద్దు పోనీ, అట్లీస్ట్ ఏంటి ఏం ఫేస్ చేస్తావు? ఇప్పుడు బిగ్ బాస్ నుంచి నేను ఎలిమినేట్ కాదు, వాక్డ్ అవుట్ దేవుడి దయ వల్ల. నేను బయటకు వచ్చేసా. నా హెల్త్ రీజన్స్ బాగాలేవు. నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ మెంటల్ ఇది ఆల్సో ప్రెషర్ బికాజ్ నా డివోర్స్ అయిపోయింది. అప్పటికే హెల్త్ బాగాలేదు, కుంటుతూ వచ్చా. చూశారు, చాలా బాధపడి చెప్తున్నా ఈ విషయం. నన్ను చాలా ప్రేమించే వాళ్ళే ఒక్క ఇంటర్వ్యూలో కూడా నా గురించి చెప్పలేదు నువ్వు అని అడిగారు. అప్పుడు నా మెంటల్ కండిషన్ కూడా బాగాలే. నాకు డివోర్స్ అయిందని ఆలోచించలేదు, ఇది హెల్త్ బాగాలేదు ఆలోచించగా నా పేరు ఇంటర్వ్యూస్లో చెప్పలేదు అని అడిగేసరికి నా ఫ్రెండ్స్, నేను ఒక సర్కిల్ డ్రా చేసేసాను. జో, నా వాళ్ళు ఎవరు కాదు అంటే నేను నలుగురికి నీ గురించి చెప్తేనే నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను నీతో ఉన్నా ఎన్ని చేయలేదు. ఇంకొకటికి నేను నీ గురించి చెప్పలేదు, నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు వాడు హెల్త్ బాగాలేదు, వాడి పాపం కొంచెం డిప్రెస్గా ఉన్న వీడితో అది మాట్లాడొచ్చో లేదని ఆలోచించలేదు చూడు నువ్వు. అదే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నువ్వు అడుగుతున్నావు ఈ క్వశ్చన్ అని. మనం ఎవరిని దగ్గర బాధపడతాం తెలుసా? మనం వాళ్ళకి బాధ పెట్టే హక్కు ఇస్తాం. వాళ్ళ దగ్గర బాధపడతాం. ఎవడు పడతాడు మనల్ని బాధ పెడతాడా? కమెంట్ కొడితే బ్లాక్ అని ఒకటి ఉంటుంది. అసలు ఆలోచించాం, ఇట్లా దుమ్ములా దులిపేసుకుంటాం. మన వాళ్ళు బాధ పెడుతున్నారంటే అసలు దగ్గర వాళ్ళు అన్నట్టు. అదే కాకుండా చాలామంది డబ్బు విషయంలో వాళ్ళు మోసాలు చేసేసి మన మీద నెట్టేయడము, మన వెనకాల మాట్లాడడం. నాకు ఇంకో విషయం, డు నాట్ త్రో పర్ల్స్ టు పిగ్స్ అంటాం కదా. నువ్వు నిజంగా ఇంపార్టెంట్ అయితే
నిన్ను పిలిచి నీ ముందు కూర్చొని మాట్లాడతారు, నలుగురికి చెప్పరు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ గురించి నలుగురికి మాట్లాడుతున్నారంటే నువ్వు ఫస్ట్ అడగలిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? నువ్వు ఏం తప్పు చేసావని. తప్పు చేయించిన వాడే వెళ్ళి ఎక్కువ డ్రామా చేస్తాడు ముందు. ఆడు నోరు మూసుకుని ఉన్నాడంటే ఆడు తప్పు చేస్తున్నట్టు కాదు. సో అలా చాలామంది తప్పులు చేసేసి వెళ్ళి నలుగురికి చెప్పేసుకుని, ఐ వాంట్ టు ఆస్క్ వన్ సింపుల్ క్వశ్చన్. ఈ రోజన్నా ఇవన్నీ 100 మంది కూర్చొని చెప్తావని ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? దమ్ముంటే 100 మంది కూర్చొని చెప్పండి. అన్నీ అవి ఎవరు నా పాస్ట్లో ఉన్న వాళ్ళ గురించి అసలు చెప్పట్లేదు, నా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నా. వెళ్ళి వెనకాల చెప్తుంటారు. చరణ్ ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాడు, మనకి ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే అడిగి తప్ప అందరికీ చెప్తామని. అది నిజం. అండ్ అల్లు అర్జున్ గారు ఒక చాలా బ్యూటిఫుల్ విషయం ఏం చెప్పారంటే, నాకు నీకు ఈ విషయంలో పడట్లేదంటే ఈ ఒక్క విషయంలో మాత్రమే. అది ఎంత బ్యూటిఫుల్. అవి రెండు అంటే నేను రోజు నేర్చుకుంటూ ఉంటా. మిగతా అన్ని విషయాల్లో కాదు, ఈ విషయంలో మన ఇద్దరు చెడింది, దీన్ని ఎలా చేద్దాం అనేది ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వు చూడు, నాకు బిగ్ బాస్లో గొడవైంది అమ్మ రాజశేఖర్ మాస్టర్తో, అవినాష్తో. దాని తర్వాత ఎవరితో అన్నా ఎప్పుడన్నా కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చానా? మాట్లాడలే. వాళ్ళిద్దరికి చెప్పేసి వచ్చేసా. ఏదేదో ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా, ఎవరితో ఏం మాట్లాడేసా. గొడవైన ప్రతిసారి నేను ఎవ్వరికి ఎక్కడ చెప్పాలో చెప్పా. కానీ వెనకాల తిరుక్కుంటూ సర్కిల్ని కట్ చేయాలని ట్రై చేస్తుంటారు చూడు, చాలా డేంజరస్ పీపుల్. వాళ్ళని ఫస్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏం తెలుసా? నువ్వేం చేసారో తప్పు అని అడగాలి. నాకు ఎవరైనా వచ్చి ఇలా గాసిప్లో చెప్పారంటే వాట్ డిడ్ యూ డూ రాంగ్ అని అడుగుతాను. అది మనం అడగలేదు అనుకో, మనకి కొంచెం దూరం ఉంది, గాసిప్ ఏరియా దూరం ఉందని మనం రియలైజ్ అవ్వాలి, వాడు ఎందుకు అలా చేస్తాడు అని. సో అలాంటివన్నీ నేను చాలా బాధపడ్డా. దాని తర్వాత ఐ హ్యావ్ బికమ్ వెరీ పర్సనల్. నా ఫ్యామిలీయే అంతా, ఆ ఫ్యామిలీ అంతా నాకు, వీళ్ళే అంతా నాతో, వీళ్ళే ఉన్నారు అని నాకు అంటే చాలా బాధేస్తుంది. అందుకనే ప్రేక్షకుల దేవుళ్ళు అని ఎందుకంటారు తెలుసా? మన వాళ్ళకి ఏ రోజు ఏం చెయ్యం జో, వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. ఫస్ట్ డే మన సినిమా చూస్తారు, ట్యాగ్ చేస్తారు, మన టికెట్లు పెడతారు, అన్నా బాగుందన్నా అంటారు, బాగాలేదని చెప్తారు. నిజంగా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు చేయాలి కదా అవన్నీ. మనం వాళ్ళకి పాసులు ఇవ్వాలి, టికెట్లు పంపించాలి, వాళ్ళకు ఉందని విషయం చెప్పాలి, మనది ఏదైనా సాంగ్ వస్తే వాళ్ళకి షేర్ చేయాలి. చూసినా షేర్ చెయ్యరు. ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం తెలుసా మనము? నీ పాడ్కాస్ట్లో నీ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నేను ఇష్టపడే వాళ్ళే షేర్ చేశారు కదా, అందుకనే వాళ్ళని ప్రేక్షక దేవుళ్ళు అంటారు. అవునవును, 100% అబ్బా. అవునా? నిజంగా నీ ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పాస్లు ఇవ్వాలి అనుకుంటారు నా షోకి. నేను పాస్లు ఇవ్వాలంటే నేను వెళ్ళి ఈయన దగ్గర చేయి చాచాలి. నాకు 10 పాస్లు ఇస్తారా? నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరినీ ఫ్రీగా కూర్చోబెట్టాలి. ఈయన నాకు డబ్బులు ఇచ్చి నన్ను షోలో తీసుకొని నాకెందుకు నా ఫ్రెండ్స్ని ఫ్రీగా కూర్చోబెట్టాలని అనుకుంటాడు. అవునా కదా? నా ఫ్రెండ్స్ అయితే మీరు నిజంగా డబ్బులు అందరికంటే ముందు నా ఫ్రెండ్ చేస్తున్నాడు రా షో ఇక్కడ, నేను కొనుక్కుంటా అందరికంటే ముందు. నా ఫ్రెండ్ జో పాడ్కాస్ట్ చేస్తుంది, అందరికంటే ముందు నేను షేర్ చేస్తా. వాళ్ళే నీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీపుల్ హూ లవ్ మీ. వాళ్ళు ముగ్గురే ఉండొచ్చు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, పాపం ఎంత ప్రేమిస్తో తెలుసా. అందుకనే ఏమంటారు తెలుసా, నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైనా ఫోటో దిగి నీకు వస్తే వీడు బస్ ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తారు. నిజంగా నేను ఎవరు స్టార్ కొడుకుని కాదు, నాకు చాలా ఎక్కువ నాతో ఫోటో దిగుతాను అంటే. అవునే కదా? ఇవన్నీ నేను నా డిప్లో చూసా. నీ డిప్లోంచి వచ్చిన లెర్నింగ్ ఇవన్నీ అరే మీరు కదా నన్ను సపోర్ట్ చేయాలి, ఆడు ఎవడో చేస్తున్నాడు మళ్ళీ వాడిని తక్కువ చూస్తారు. వెళ్ళి అప్పుడు కాలేలో పని పాటు ఉంటుంది. కెరియర్ వైజ్, మ్యారేజ్ వైజ్, లైఫ్ వైజ్, అయ్య బాబాయ్ అసలు మొత్తం హౌ మచ్ గాడ్ లవ్స్ మీ నో, ఎన్ని చేశాడు చూడు. అండ్ ఫైనల్లీ చాలా క్రిస్టియన్ సాంగ్స్ కంపోజ్ చేస్తాను, ర్యాప్స్ అవన్నీ చాలా చూశాను, నేను అన్నీ కూడా చూశాను. సేమ్ ఈ స్టైల్ అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ఈ ప్యారడీలు, స్పూఫ్లు ఇవన్నీ కూడా వచ్చేసి కొంచెం ట్రోల్ చేయడం కూడా కనిపిస్తుంది. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది క్రిస్టియన్ సాంగ్స్ ఎస్పెషల్లీ. యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ఇట్? నో జో, ఎందుకంటే ఐ టెల్ యూ స్క్రిప్చర్, గాడ్ క్యాచెస్ ద వాయిస్ ఇన్ దర్ ఓన్ క్రాఫ్టినెస్. నువ్వు చాలా తెలివైనవి అనుకుంటుంటే నీ తెలివితేటలోనే దేవుడు నేను పట్టేసుకుంటాడట. మోకరీ ఈజ్ నాట్ గుడ్. నీకోటి చెప్తా, దేవుడు తిరిగి వచ్చిస్తాడు. వచ్చిన తర్వాత మనం మాట్లాడిన ప్రతి చెడ్డ మాటకి లెక్క అప్పచెప్పాలంట. వాట్ ఈస్ మోకరీ? సో సోషల్ మీడియా ఈజ్ వెరీ టెంప్టింగ్ టు, మనుషుల్ని ఏదో ఒకటి అనాలని టెంప్ట్ చేస్తుంది. ఎందుకు చెప్పు? ఇట్స్ ఎ ట్రాప్. నువ్వు వాళ్ళని అనాలి, నువ్వు తిట్టు, ఎందుకంటే యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ సోల్. ఎవరినో తిట్టేసి మన ఓన్ సోల్ పోతుందంటే అవసరమారా నీకు? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సోల్? 1 ప్యారడీ, 1 ప్రాంక్, 1 జోక్, 1 కమెంట్, అదా నీ సోల్? నేను వాళ్ళ మీద కమెంట్ చెయ్యా,
నా దేవుడు నాలో ఉండాలంటే నా హార్ట్ ఎంత క్లీన్గా ఉండాలి తెలుసా? నీ బిడ్డని ఎప్పుడన్నా చెడ్డ చోట్ల పడుకోబెడతావు నువ్వు? అలాంటి దేవుడిని ఎలా కూర్చోబెడతాం మనం లోపల ఇంత కుళ్ళు పెట్టుకొని? అస్సలు అన్నా సో యూ సీ సచ్ థింగ్స్. చూస్తా, పాపం అనిపిస్తుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఆయన అన్నాడు కాబట్టి మనం కూడా అదే అనాలి. ఆయన సింహం అంట, కానీ దీనుల్లా బిహేవ్ చేశాడు. ఏదో రీజన్ ఉండొచ్చుగా. ఆయన కొట్టలేక కాదు, తన్నలేక కాదు, ఏం చేయలేక కాదు, ఏదో ఉంది జో. ఫర్గివ్నెస్లో ఏదో మ్యాజిక్ ఉంది. So even if you see such things, even something bothers you, you feel It challenges me to say it's okay. it's okay. It challenges me and I thank God. Okay God, it's okay. నీకు తెలియదు ఏం చెప్తాం మనం? Do not throw pearls to pigs. Christmas season, ఒక్క పాట ప్లీజ్. God is born to show us the way, to give new world an eternal day. Pain and sorrow is thrown away. He is here to make a way. One by one just shout and say, everybody just live this way. This is the day, this is the day he is born. Yeah. తెలియకుండా ఫ్లోలోకి జనాలను తీసుకెళ్తాను. మాకు కూడా ఒక ర్యాప్ చేయాలి వెంటనే. నేను కూడా ఓయే ఓయే. సో ఇంకో ర్యాప్ ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన ర్యాప్. ఇదేర సమయం శుభార్త సమయం, చేపట్టి జీవ బక్కు చేర్చానందం, ఎసనర రజని వెచ్చి ప్రతి హృదయం, జజర ఎసరాజు స్తుతి స్తుతి స్తోత్రం, కన్నిటి బ్రతుకుల్లో ఆనంద గీతం, బాధలు కష్టాలకు ఇది ఏ అంతం, సాతాను శోధనకు ఇది యుగ అంతం, ఎతనయమనాగెసుదే యుద్ధం, చీకట్టు కాల్చి వేసే వెలుగే వాక్యం, చీకటిని కాలదన్ను వెలుగే సత్యం, ఎసర మార్గం సత్యం జీవం, ఎసన్న మార్గం నీ నిత్య దీపం, వెలిగించు ఆత్మలో ఈ నిత్య దీపం, వెలుగుతో వెలిగించు ప్రతి ఆత్మ హృదయం, యేసుని రాకకు మిగిలిన కొద్ది సమయం, రక్షణ లేని ఆత్మ మిగిలిన ప్రళయం. సింపుల్. గాడ్ ఏం చేస్తున్నాడంటే లివ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకు, వాళ్ళని బతకని. ఇప్పుడు అదే లేదు. సోషల్ మీడియాలో అందరూ దే వాంట్ టు ఫీల్ గ్రేటర్ దాన్ యూ. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దే హేట్ యూ. నీకంటే గొప్పగా ఎట్లా ఫీల్ అవుతారంటే 4 నిన్ను అని. అది 4 అనేది ఎక్కడ వస్తుంది తెలుసా? అది ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మాట్లాడిన ప్రతిసారి సృష్టి కలిగిందంట. డిస్ట్రాయ్ ఎవరు చేస్తారు? డిస్ట్రాయ్ చేయాలనే వాళ్ళు దేవుడి నుంచి కాదు. సో సోషల్ మీడియాలో ఎవడైతే అందరి మీద కమెంట్లు, ఇప్పుడు పెళ్ళి ఎలా చేసుకోవాలని ఆలోచిస్తుంటారు కదా, వేరే వాళ్ళనే వదిలినోడు మిమ్మల్ని ఎలా వదులుతారు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లాంటి వాళ్ళు రిజెక్ట్ చేయండి ఫస్ట్. బ్యాడ్ కమెంట్లు పెడుతుంటారు కదా, ఈజియెస్ట్ వే. వీళ్ళు పెళ్లి చేసుకోవద్దు అంటే ఊర్లో ఎవడో ఇంట్లో ఏదో అవుతుంటే ఆడు వదులుతాడు. నేను ఇంటికి తీసుకుపోయి వదులుతాడు అనుకుంటున్నావా? ఆ వదిలే. సో వాడు ఎవరైతే కామెంట్లు పెడుతున్నాడో వాడిని చేసుకోవద్దా? అస్సలు. ఆడు వేరేవాడు ఏదో చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇంట్లో అయితే ఇంకా 3 రోజులు ముచ్చట తర్వాత ఉంటుంది. ఇదేదో ఈజియెస్ట్ వే. సో ఈజియెస్ట్ వే నువ్వు గ్రాఫ్ తీయాలన్నమాట. వీళ్ళు ముందు ఎక్కడ కామెంట్లు పెట్టారా పెట్టలేదా? వీడు అసలు కూర్చుంటే ఎవరి మీద అరుస్తున్నాడు, ఎవరిని తిడుతున్నాడు, వాడు చేస్తేనే కుళ్ళుతో చచ్చిపోతున్నాడు. నా మీద ఉంటా. 3 రోజుల తర్వాత పెళ్ళైన 3 రోజుల తర్వాత రియాలిటీ వస్తుంది. మేకప్లు పోతాయి, అన్నీ పోతాయి. అప్పుడు అని వస్తుంది చూడు. వదులుతాడా? ఎవరో ఏదో చేస్తేనే వదులుతలేడు, నేను వదులుతాడా? అలాంటివన్నీ ఈజీ. కమెంట్లు పెట్టి తిట్టేవాళ్ళు చాలా దట్స్ నేచర్. నీకు ఒకటి చెప్తా, గాడ్ కామ్ పీస్ అంట. డెవిల్ ఏం తెలుసా? పీస్ ఉండదు. పీస్ ఉండని ప్రతి ఒక్కడు మనని పీస్ చేస్తాడు. సో అస్సలు పెట్టుకోదా. ఈజియెస్ట్ వే. పెళ్లి చూపులు వాడు కమెంట్ గాడు ఎవడో. నువ్వు రీసెంట్గా ఎక్కడెక్కడ కామెంట్లు పెట్టు చూపించాలన్నాలేమో పెళ్లి చూపుల్లో. లేదు వాళ్ళని ఇప్పుడు ముందు 4 అడిగేవాళ్ళు, ఏమండి అబ్బాయి ఎలా అంటాడు అది ఇదండి. ఇప్పుడు అన్ని ఫాలో అయ్యి వాడు ఏమేమి చేస్తున్నాడు చూస్తే చాలు. ఆడా మొన్న వెళ్ళి అక్కడ కప్పు పెట్టాడు, ఆడ వద్దండి మనకి అని చెప్పొచ్చు. ఇప్పుడు జనరీ టేక్ అసలు వేరే లెవెల్లో ఉంది, డామినేట్ చేస్తుంది కదా. సో ఇన్ సోషల్ మీడియాలో కావచ్చు, ఆర్ ద వే దే థింక్ దే ఆర్ వెరీ అథెంటిక్, ఏస్థెటిక్, వాట్ నాట్. సో అని మనము వాళ్ళకి ఓవర్ హైట్ చేస్తున్నాం, 4 తన్నేవాళ్ళు లేక. అదే సో ఇప్పుడు ఏం తెలుసా జో, చెట్టై వంగంది మొక్కై వంగంది చెట్టై వంగుతుందా? మనం ఒక మనిషి వస్తే నిలబడి ఏమైనా తీసుకుంటారా, నీళ్ళు తాగుతారా అంటాం. వాళ్ళు ఇప్పుడు ఇలా అంటే అంకుల్ డాడీ ఇన్సైడ్ అంకుల్ అంటే అంతని నేను అంతే బొక్కకి వెళ్తాను, యూ విల్ గో ఇన్సైడ్ అన్నట్టు ఉండాలి మనం. ఎందుకు తెలుసా జో, వీఆర్ యాక్చువల్లీ రేజింగ్ అ జనరేషన్ హూస్ గోయింగ్ టు ఓట్. నీకు కనీసం బమ్ము కదలట్లేదు, నువ్వు దునియాని ఎలా నడిపిస్తావు?
సో అది బ్యాడ్ పేరెంటింగ్ ఇన్ అ వే, వెరీ వెరీ బ్యాడ్ పేరెంటింగ్. వాళ్ళు జెన్సీసు, వాళ్ళు అథెంటిక్ అవన్నీ కాదు. ఎందుకు, వై ఆర్ యూ గైస్ అఫ్రేడ్ టు టెల్ దెమ్ దిస్ ఇస్ రాంగ్? దిస్ ఇస్ రాంగ్. మన వీ హ్యాడ్ పేరెంట్స్ బెల్ట్ తీసుకొని కొట్టాడు మా నాన్న. అండ్ ఐ లవ్ హిమ్, హీస్ మై సూపర్ హీరో, హీస్ మై సూపర్ మ్యాన్. ఈ ప్రొవైడెడ్ ఫిమ్, హీ హ్యాడ్ ఎవ్రీ రైట్. మొన్న మా జిమ్లో ఒక అతను ఉంటాడు, వాడు చాలా ఇష్టం నాకు. వాళ్ళ నాన్న వచ్చి అంటున్నాడు వాడి బర్త్డే 4 రోజుల తర్వాత అంటే, వాడు 4 రోజుల ముందు నుంచే చాక్లెట్ పంచుతా అంటాడంటే ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. మీరు చాలా మంచి ఫాదర్ అండి, మీ కొడుకు ఇష్టమైతే మీరు స్ట్రిక్ట్ ఫాదర్ అవ్వాలంతే. మీ కొడుకు ఏమైపోయినా ఓకే అంటే యూ కెన్ బి లైక్ దిస్. వాడు ఇప్పుడే వినట్లేదు, ఇంకా తర్వాత ఏమింటాడు? అవునే కాదు. ఓకే, అండ్ ఫైనలీ కమింగ్ టు సినిమాలో ఏంటి, వాట్ నెక్స్ట్, ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? యా, సో ఇప్పుడు ఏం చేయట్లేదు జో. నేను చెప్పా కదా, నేను హ్యాపీగా ఉండే పనులే చేస్తా. ఫర్ మీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, నేను హ్యాపీగా ఉండాలి అలా చేసినప్పుడు. సో నేను ఇప్పుడు మెయిన్ లీడ్సే చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఎంతవరకు దేవుడు హ్యావ్ డన్ గుడ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ, కానీ రాబోయే ఇంకా బాగుండాలి. ఐ షుడ్ బీ హ్యాపీ నో విత్ మై కెరియర్. యూ షుడ్ బీ ప్రౌడ్ వెన్ యూ కాల్ మీ నెక్స్ట్ టైం. నో అరే నో లాస్ట్ టైం కానీ ఇంకా తోపు అయిపోయినా అనే ఫీలింగ్ నీకు రావాలి కదా. సేమ్ విత్ యూ, ఐ షుడ్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఆఫ్ హౌ మచ్ యూ హెవ్ గ్రోన్. మనకి గ్రోత్ లేకపోతే మనం ఎలా గ్రో, జుట్టే కలర్ మారుస్తుంది, మన కెరియర్ కలర్ మారిపోతే ఎలా? అవునా కదా, మస్తు షేడ్లు రావాలి. కెరియర్ టెక్స్ట్ మస్తు షేడ్లు అంటే అసలు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఇది చెప్పే కదా, నేను ఇంకా అన్ని మానేసి తినడం మానేసాను. సో నాకు అర్థమైంది ఏం తెలుసా జో, ఇది ఇంత ఉంటుంది జో, నాలుక దాన్ని కంట్రోల్ చేస్తే జీవితం బాగుంటుంది. ఒకటి అనాలని దూరం ఉంటుంది మనకి, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి, ఇంకోటి తినాలని దూరం ఉంటుంది. సో నాకు అర్థమైంది ఏం తెలుసా, అవసరమేంటి బాడీకి, ప్రోటీన్, ఫైబర్, కొంచెం కార్బ్స్. సో వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ మై ఫిట్నెస్ జర్నీ, కార్బ్స్ కట్ డౌన్ ఉన్న ఫ్యాట్ పోవాలంటే ముందు కార్బ్స్ కట్ డౌన్ చేయాలి, అన్వాంటెడ్ థింగ్స్ టు మై బాడీ. సో ఏమి ఇవ్వాలి, వాట్ రన్స్ మై బాడీ, ప్రోటీన్, ఫైబర్. అవే ఐ వాజ్ ఆన్ అ వెరీ వెరీ స్ట్రిక్ట్ డైట్. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ 1 year అయిపోయిందిరా. సో 1 yearలో ఈ చేంజా? యా, 1 year. ఎంత వెయిట్ లాస్? నాకు 26 నుంచి 28 kilos. ఐ థ్యాంక్ మై ట్రైనర్, ఆయన పేరు కిషోర్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈ అంటే ఒక పాడైపోయిన బండిని షెడ్కి పంపిస్తే అది మళ్ళీ కొత్త బండిలా బయటకు వచ్చినట్టు చేశాడు ఆయన నన్ను. నాకు షోల్డర్ ఇంజరీ ఉండే, ఒక రాంగ్ జిమ్కి వెళ్ళా, ఓన్లీ బిల్డప్ జిమ్ అది. నాకుతో డిక్లైన్డ్ పుషప్స్ చేయించారు, దానివల్ల షోల్డర్ పట్టేసింది. సో నాకు చాలా రోజులు షోల్డర్ సరిగా లేచేది కాదు పాపం. అండ్ ఐ వాజ్, మనము జిమ్కి వెళ్ళినప్పుడు డిమోటివేటెడ్గా ఉంటాం. అది హాస్పిటల్స్ కన్నా మంచిగా ఉండాలి, డాక్టర్స్ అక్కడ ప్రేమగా ఉండాలి, అది ట్రైనర్ ఎస్పెషలీ. సో బలిసిన ప్రతి ఒక్కడు బాడీ కాదు, అర్థమే కదా. బాడీ ఏంటంటే ఏదో ఎక్కడ ఎంత ఉండాలో అని తెలిసి ఉండాలి. మై ట్రైనర్ వెన్ హీ సా మీ ఇన్ మై వర్స్ట్ అండ్ హీ హ్యాడ్ ఎ టార్గెట్ ఫర్ మీ. సో అయిన రోజు నన్ను నాకు టెస్ట్లు చేయించి నాకు ఏది అవసరమో, నేను ఏదైతే తినాలి, నా షోల్డర్ చాలా వైడ్గా ఉండేది, కొంచెం మంచి ఫ్రేమ్ చేయించి అసలు చాలా డీటెయిల్డ్ వర్కౌట్ చేయించాడు. హీ డిజర్వ్స్ టు బీ వెరీ వెరీ హ్యాపీ అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద లవ్. కొన్నిసార్లు అయితే పేమెంట్ విషయంలో కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలే, నేను ఇచ్చినప్పుడే తీసుకున్నాడు. సచ్ అ స్వీట్ హార్ట్ హీస్ మ్యాన్. అంటే చెప్తున్నా కదా జో, ఆ మనిషిని నేను ఎన్నుకోలేను, ఆ మనిషిని నేను తెచ్చుకోలేను. నా లైఫ్లోకి వచ్చాడంటే నా డైరెక్టర్ పంపించాడు. నేను వెళ్ళి చాయిసెస్, ఈయన చాలా బాగున్నాడు, హంగామాగా అనిపిస్తుంది ఇక్కడ, అది రాంగ్. వెన్ ఎవర్ ఐ వాజ్ ట్రస్టింగ్ మై సెల్ఫ్, ఐ వెంట్ టు రాంగ్ ప్లేసెస్. అసలు పైసాకు పనికిరాని ప్లేసెస్కి వెళ్ళాను నేను, డబ్బులు లాస్ అయ్యాయి. బట్ వెన్ ఎవర్ ఐ అలౌడ్ గాడ్ టు డూ, హీ బ్రాట్ ఇన్ బ్యూటిఫుల్ పీపుల్. నిజం చెప్తున్నా. సో జిమ్ అండ్ మంచి డైట్, ప్రోటీన్, ఫైబర్ అండ్ లిటిల్ కార్బ్స్, అంతే 1 year నుంచి మంచి వెయిట్ లాస్. సో దిస్ ఈస్ అ లైఫ్ స్టైల్ జో. మనం ఏమనుకుంటామంటే మన ఇండియన్ మీల్ ఇది అవి ఇవి కాదు, ఎంత అవసరం అంతే తినాలి. హెయిర్ కూడా ఏంటి చాలా సిల్కీ ఉంది. మా వదిన, ఆల్ ద క్రెడిట్, మా వదిన డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, షీ హస్ డబుల్ డిగ్రీ. అండ్ ఆమె కేర్ తీసుకుంటే చాలా, నా హెయిర్ కానీ స్కిన్ కానీ. నిన్న కూడా నేను నా గ్లూటథయాన్ సెషన్ తీసుకొని వచ్చా. షీఈ్ వెరీ వెరీ షీఈ్ అమేజింగ్. షీ డిజర్వ్స్ ఆల్ ద లవ్. ఆమె షీ విల్ ఇట్లా షైన్ అవుతుంది ఒకరోజు. బికాజ్ అస్సలు ఎవరి దగ్గర సాల్వ్ అవ్వని కేసెస్ కూడా చాలా వరకు ఆమె దగ్గర సాల్వ్ అవుతుంటాయి.
ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు కాల్ హర్ వదిన. నాకంటే 1 year చిన్న కాబట్టి కొంచెం చనువుగా ఉంటా. బంగారం ఆమె. అండ్ డాక్టర్ భారతి స్కిన్ అండ్ బియాండ్ క్లినిక్ అని, ఇఫ్ ఐ మే సే, Yes, ఇది please. సో ఆమె చూసుకుంటుంది మొత్తం నా స్కిన్ కానీ హెయిర్ కానీ. అండ్ నా సాంగ్ చూసి అందరూ పెద్ద ఫ్యాన్సే ఉన్నారు నా హెయిర్. నేను వెళ్ళి మా వదినకి చెప్పా, ఇఫ్ ఐ మే సే, నజరియా గారికి నా హెయిర్ అంటే చాలా ఇష్టం అంట, స్మిత గారికి చెప్పారంట. ఇంకా నాకు నా జన్మధన్యం రా అని అంటున్నాడు. అసలు అది నిజంగా చాలా అలా మంచిగా. సో దేర్ ఇస్ నో పర్టికులర్ టిప్ దట్ యు లేదు అంటే ఇప్పుడు మా వదిన, నేను నిన్న కూడా అడిగా, ఇప్పుడు ఏంటి అందరు అడుగుతున్నారు నన్ను వాట్ యూ డూ అంటే, నాకు కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, పిఆర్పి అని అన్ని కాంబినేషన్ ట్రీట్మెంట్స్. సో డాక్టర్ చెప్తేనే బెటర్. సో ఇప్పుడు నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు స్కాల్ప్ చూసి, మన హెయిర్ థిక్నెస్ చూసి, డెన్సిటీ చూసి చేస్తారు. ఇప్పుడు నేను ఓరవే అలా చెప్పేలే. లైక్ ఇప్పుడు నేను ఎగ్సే తింటున్నా, ఇప్పుడు నేను నిన్న ఎగ్స్ తినడం అన్యాయం అయిపోతుంది, అవునా కదా? అది ఎందుకంటే నువ్వు ఒకసారి మెడికల్ టెస్ట్లు చేసుకుని ఏవి కరెక్ట్, నీ బాడీలో ఏం తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి చూసి వాళ్ళు చెప్తేనే కదా. మా ట్రైనర్ అలా నా కేర్ తీసుకున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది, ఓహో దీనికి ఇంత డీటెయిల్ ఉంటుందా అని. అండ్ జో 3, ఇప్పుడు మనము హెల్తీగా కనిపించాలంటే 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్లీప్, ఓకే, సెకండ్ ఫుడ్, తర్వాత వర్కౌట్. ఫస్ట్ స్లీప్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వస్తాం. మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాం, మసిల్ బ్రేక్ అవుతుంది, వేర్ అండ్ టేర్, మసిల్ బ్రేక్ అవుతుంది కదా. మనం దానికి ప్రోటీన్ ఇస్తాం, తింటాం ఫుడ్, కరెక్ట్ ప్రోటీన్ ఇస్తే నైట్ ఏమవుతుందంటే అది వెళ్ళి హీల్ అయ్యి ప్రోటీన్ బిల్డ్ అవుతుంది, అప్పుడే మసిల్ పెరుగుతుంది. ఈ మూడిట్లో ఏది సరిగా లేకుండా ప్రాబ్లం అవుతుంది. సో ఒకడు హెల్తీగా ఉన్నాడంటే వాడు కరెక్ట్గా తింటున్నాడు, కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నాడు, కరెక్ట్గా పడుకుంటున్నాడు. అలా 3 చేయగలుగుతున్నాడు అంటే వాడికి చాలామంది ఫ్రెండ్స్ పోయినట్టే లైఫ్ నుంచి. నిజంగా. అమ్మ బాబోయ్, అసలు ఏం మాట్లాడాం? ఏమో మాట్లాడింది, ముచ్చట్లు పెట్టుకున్నాం. కాదు జోక్, నాకు హ్యాపీ ఏంటో చెప్తా. బిఫోర్ వీ యూస్ టు వర్క్ టుగెదర్, నౌ ఐఎమ్ ఎట్ అ ప్లేస్ వేర్ యూఆర్ వర్కింగ్. సరే తెలుగులో చెప్తా, ఎందుకు మనకు అంత ఇంగ్లీష్ అవసరం లేదు, వాళ్ళ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కాదు కదా, ఇది కట్ చేయకుండా పెట్టు. సో మన తెలుగు వాళ్ళ కోసం ముందు మనకి కలిసి పని చేసేవా. ఇప్పుడు నీ కోసం నువ్వు ఇంత బాగా పాడ్కాస్ట్ చేస్తున్నావు, వచ్చి కూర్చొని నాకు ఎంత హాయిగా ఉంది తెలుసా. అండ్ నిజం చెప్పాలంటే అప్పుడు చాలా టెన్షన్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత సరదాగా మాట్లాడుకున్నాం కదా. ఈ థాట్ ప్రాసెస్ ఇప్పుడు డిప్రెషన్లో ఉండటం, డిప్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా అవసరం. డిప్రెషన్లో ఎవరు ఉంటారు తెలుసా జో, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళకంటే ఒకడు గొప్పోడు ఉన్నాడు, ఆయన డైరెక్టర్, ఆయన వైపు, ఆయన ఏదో రోజు మంచి చేస్తాడు అనుకున్నవాడు ఎప్పుడు మోసపోడు. షారూఖ్ ఖాన్ అమ్మ నాన్నని కోల్పోయి రోడ్డు మీద పడుకొని ఒకరోజు మా ఎస్పీ రాజ్కరంగా అన్నాడంట ముంబై మీద, జేబులో పైసా లేదు ఆ రోజు. ఎవరు విన్నారు జో ఆ మాట? సో నేను అడ్వైజ్ ఏమన్నా ఇవ్వాలి అంటే ఏం చెప్తానంటే, ఒకడున్నాడు రా, ఆయన చూస్తున్నాడు నన్ను. చాలా వరకు లాస్ట్ ఇయర్ కొన్ని ఇంటర్వ్యూలకు పిలిచి కీరవాణి గారు కట్ చేశారు కదా అని అన్నారు, 2 షోలు చేసి అయ్యారు. నేనేం వెళ్ళి ఆయన అడగల, ఒకడు విన్నాడు. రాహుల్తో మీకు గొడవైందంత కదండి అని అన్నారు. రాహుల్ ఆయన పెళ్ళికి నన్ను పిలిచి చాలా తక్కువ మందిని ఇన్వైట్ చేశాడు. మొన్న కీరవాణి సార్తో ఫోటో దిగినప్పుడు మై ఫేవరెట్ బ్రదర్ అని పెట్టారు. నేను అడగల, నేను అని అంటే ఉండానా నీకు ఓరక్షణ అవుతుందా అని నన్ను తిట్టాడు కూడా, నేను అది పెడుతుంటే. ఓకే, ఇంకా అలా చాలా. ఒకడు వింటున్నాడు జో, మన మనుషులు మాటలు అంటుంటే ఒకడు వింటున్నాడు. అని అంటారా మీరు, అనండి అంటారా, ఇంకా అని అంటారా. అసలు నోయల్ ఫస్ట్లీ చూడగానే షాక్ అయిపోయాను, ఏంటి ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చాడు, ఇంత హడావుడిగా. అంటే నాకు భయం వేసింది, ఇక్కడ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడేమో మన సెట్ అది ఇది. మంది చాలా చిన్న స్పేస్, ఇంత హడావుడిగా కనిపించేసరికి నాకు కొంచెం తెలియకుండానే ఒక స్ట్రెస్ వచ్చింది. దాన్ని ఏమంటారంటే జో, రైజింగ్ అప్ టు ది అకేషన్ అంటారు. మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనం వేసుకున్న బట్టల్లో తెలుస్తుంది. ఇఫ్ యూ లవ్ దట్ గెస్ట్ హూ కాల్డ్ యూ, ఇఫ్ యూ లైక్ దట్, ఆయన పిలిచిన ఇన్విటేషన్ నీకు నచ్చితే నువ్వు కొంచెం ట్రై చేస్తావు. ఆ కొంచెం ట్రై ఏం చేస్తామంటే బట్టలు వేసుకుంటావు సరిగ్గా, వాళ్ళకి వేయమని కాదు నువ్వు వేసుకోమని. సో నీ దగ్గర నేను ఇలా వచ్చి కూర్చున్నానంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐఎమ్ హ్యాపీ మీటింగ్ యూ అని చెప్పడం, ఒక మాట చెప్పకుండా. అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే, అంత దూరం నుంచి నా కోసం వస్తున్నారు, ఎలా వచ్చినా ఓకే అని నీకు విషయం చేస్తా. అందరికంటే ఎక్కువ డబ్బులు ఎవరున్నాయి ఇండియాలో? అంబానీకి ఉన్నాయి కదా. ఆయన ఎప్పుడు సూట్లలో ఉంటాడు. నేను అంబానీ, నాకు డబ్బులునే బొక్క, మీకు నేను టైం ఇవ్వడమే ఎక్కువ అని వస్తున్నాడా? అవునా కదా. షారూఖ్ ఖాన్ ఎప్పుడు ఎలా చూస్తాను, టిప్ టాప్. ఎందుకు తెలుసా జో, వెన్ ఎవర్ దే ఆర్ కమింగ్ పబ్లిక్లీ కదా, దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ ప్రజెంటింగ్ దర్ పర్సనాలిటీ. నేను ఆఫ్ స్క్రీన్ ఉన్నప్పుడు ఎలా ఉంటాననేది నా ఇష్టం. ఆన్ స్క్రీన్ ఒక సాంగ్కి రిక్వైర్మెంట్ ఏంటి అది వేసుకుంటా, ఒక సినిమాకి రిక్వైర్మెంట్ ఏంటి అది చేస్తా. కానీ వెన్ ఐమ్ పర్సనలీ మీటింగ్ సంబడి,
నేను నాకు నచ్చినట్టు వేసుకుంటా. సో వెన్ ఐ హ్యావ్ కమ్ టు మీట్ యూ వెరీ హ్యాపీ అనేది నేను నా బట్టలో చెప్పాలి నీకు. సింపుల్, ఒక మాట చెప్పకుండా. యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. సో లవ్లీ టాకింగ్ టు యూ. అసలు యు ఆర్ జస్ట్ అమేజింగ్. ఐ ఫీల్ ఒక నిజంగానే ఇట్ ఫీల్స్ లైక్ ఒక 2 డెకేడ్స్గా ఉన్న ఒక ఫ్రెండ్తో అలా కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకున్న ఫీలింగే ఉంది నాకు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే చాలా నేర్చుకున్నా కూడా నేను వాళ్ళని మాటల్లో నిజంగా. ఎందుకంటే చిన్న విషయానికి ఒక్కొక్కసారి హర్ట్ అయిపోవడాలు, డిస్టర్బ్ అయిపోవడాలు ఇవన్నీ ఉంటాయి మామూలుగా. అది అవసరమైతే ఓవర్ థింక్ చేయడాలు, ఓవర్ రియాక్ట్ అయిపోవడాలు, ఎవరన్నా మన గురించి ఏమన్నా అనుకున్నారు అని తెలిసినప్పుడు హర్ట్ అయిపోవడాలు, వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడాలు, నాలో కాదు జనరలీ కామన్గా కూడా ఈ ట్రేట్స్ చాలా మందిలో ఉంటాయి. బట్ నీ మాకే బట్టి ఇవాళ అంతొద్దు. దేవుడి దయతో మా అమ్మకు కూడా చెప్పగలిగాను. మా అమ్మకి ఏం చెప్తానంటే, నేను ఆయనకు చాలా ఇష్టము, నన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలా కష్టం వచ్చింది, దయచేసి చాలా నమ్ము ఆయనని, అన్నీ మంచి అయిపోతాయని. సో అది ఎందుకంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు వాక్ విత్ గాడ్. ఆయనకే తప్పలేదు, అవునా కదా? వనవాసం వెళ్ళారా ఆయన? అవునా కదా? మీ దాంట్లో ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ రాముడు వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు? ఎవరో ఈగో వల్ల, అవునా కదా? దిస్ ఇస్ అ ఈగో గేమ్. వాడేంటి అద్భుతాలు చేసేది, వాడేంటి వచ్చి మాట్లాడేది అని చెప్పి సిల్వేసేసారు ఆయనకి. ఆయన ఏం చేస్తాడంటే పాపం వెళ్ళి గుడ్డి వాళ్ళని హీల్ చేస్తున్నాడు, అవసరం ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, కుష్ఠులని హీల్ చేస్తున్నాడు. ఆయన ఏం చేసేదని చెప్పి. సో ఇది ఇట్స్ అ జెలసీ గేమ్. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జెలసీ. అక్కడ నువ్వు సర్వైవ్ అవ్వాలంటే యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆయనకే తప్పలే, మనకు ఎందుకు తప్పుతుందని అనుకోవాలి. అది అంతే. థ్యాంక్ యూ అబ్బా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు యూ అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ జో. ఐ వాంట్ టు సీ మోర్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ. ఎందుకంటే 2025 అయితే చాలా గ్రేట్ఫుల్ అన్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఏం వర్డ్ యూస్ చేస్తావా? దిస్ ఇయర్ వాజ్ అ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ ఇయర్ ఈస్ గాడ్ డిడ్ ఇట్ ఇయర్. అంతేనా? ఆయన చేశారు. అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకో పాడ్కాస్ట్ చేద్దాం, మొదలు పెద్దాం మళ్ళీ. అప్పుడు ఇంకా బిగ్గర్ అచీవ్మెంట్స్ గురించి 100%. యా, I am sure. హ్యాపీ న్యూ ఇయర్ 2026. You too. హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్లీజ్ pray for me too, for all of our viewers. 100%. I will definitely play. One final unscripted word To everybody, that pops on your mind. everybody, pain is normal. If you're not experiencing pain, you're dead. If you experience pain, you're growing. నా మసిల్ పెరగాలంటే పెయిన్ ఇవ్వాలి బిడ్డ. పెరుగుతుంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే అది కొంచెం పెయిన్ క్యారీ చేస్తుంది. వెన్ ఎవర్ ఎనీథింగ్ ఈజ్ హర్టింగ్ యూ, మేక్ ష్యూర్ యూ గ్రో త్రూ దాట్. డోంట్ గో త్రూ దాట్. గాడ్ బ్లెస్ యూ. ఒక్క ర్యాప్తో సైన్ ఆఫ్ చేద్దామా? లాస్ట్ ఎనీథింగ్. లేదు కాదు వీడు చెయ్యలేను అని మాటల నుంచి ముఖాదులే. ఈ పనికి నన్ను వాడు చేసే పనులన్నీ జీవితం నేర్పిన పాఠాలే. చెల్లే చీకటి ఉన్న చోట ఒక వెలుగులాగా, ఓ జ్యోతిలాగా నువ్వు వెలకరా. వాళ్ళంటారు నువ్వు చెయ్యలేవని, నీ వల్ల ఏ పని కాదని. నీకు మాత్రం తెలుసు నువ్వేమిటో. గురివైపు సూటిగా చెప్పరిగెత్తు. Come on, let's do it. You gotta prove it. Nobody can do what you can do. Believe in yourself, make the rules and say to the world, this is me. That's unscripted with Joe. అయిపోయింది అలా నోయల్తో ఇవాళ. ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. అంత మావాడు ఇవాళ టఫ్ ఆడించేస్తాడు. ఐఎమ్ షూర్ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. అలా I don't want to inspire anybody. And you are, please, your words. You inspire yourself. సరే తొందరగా పెళ్లి చేసుకో. పెళ్లి కార్డు 100% తీసుకుంటా. నాకు చాలా ఇష్టం రా పెళ్ళి. సో దట్ వాజ్ నోయల్. సో బాగా ఎంజాయ్ చేశారు కదా. ఏం నచ్చిందో ఈ పాడ్కాస్ట్లో కింద కమెంట్ చేయండి. అందరూ అన్స్క్రిప్టెడ్ విత్ జోకి సబ్స్క్రైబ్ చేయండి. షీఈ్ అ వెరీ 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 టాలెంటెడ్ ఆర్జే అండ్ ఐఎమ్ షూర్ షీ విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. తెలుగు ఆడియన్స్కి కూడా చెప్తున్నాను, తను చాలా మంచి ఆర్జే. అండ్ ఇలా అన్స్క్రిప్టెడ్ కాన్వర్జేషన్స్ మీరు వినాలన్నా తన షోస్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ హర్ అండ్ మేక్ హర్ వన్ అమాంగ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటే